ఐ వాంట్ టు సీ యువర్ బైబిల్. అందరూ కూడా క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చే వాళ్ళందరూ బైబిల్ చేతిలో కలిగి ఉండాలి. ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యం అనే యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమేన్. ఒకసారి ఒక ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు జీవిస్తూ ఉన్నారు. భర్త ఒక రోజున ఒక ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో ఒక ఆయన కూర్చుని ఉంటే ఆయన చెబుతున్నాడు, సార్ నాకు ఒక కష్టం వచ్చింది అన్నాడు. ఏంటి బాబా కష్టం? నా భార్య కనబట్టం లేదండి, ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి, నా భార్య కనబట్టం లేదండి అని కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆయన అన్నాడు, బాబు ఇది పోలీస్ స్టేషన్ కాదురా ఆయన, నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చావు, పోస్ట్ ఆఫీస్కి వచ్చావు. నువ్వు పోస్ట్ ఆఫీస్లో మేము ఉత్తరాలు పోస్ట్ చేస్తూ ఉంటాము, లేకపోతే ఎవరైనా డిపాజిట్ చేస్తుంటే వాటి విషయంలో పనిచేసే పోస్ట్ ఆఫీస్, కానీ ఇది పోలీస్ స్టేషన్ కాదంటే అప్పుడు ఆయన అన్నాడట, సారీ సార్, ఆనందంలో ఎక్కడికి వెళ్తారో తెలియలేదు అన్నాడట, సంతోషంలో ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియట్లేదు అన్నాడట. చాలా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలు ప్రభు వైపు చూస్తున్నప్పుడు కుటుంబ జీవితాల్లో పటిష్టమైన బంధాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలివ మొక్కల్లా ఉంటారు. దట్స్ అన్ ఐడియల్ ఫ్యామిలీ. ప్రభు ఆశించే కుటుంబం. అలాంటి కుటుంబ వ్యవస్థలో మీరందరూ స్థిరపడాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. గ్రంథాలు తెరుద్దాం, బైబిల్ తెరవండి. లూకా శుభవార్త లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి 32వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. అందరూ చదివేది ఎలా ఉండాలంటే ఒక్కరే చదువుతున్నారా అన్నట్టుగా ఉండాలి. అంత స్పష్టంగా చక్కగా అందరూ చదువుదాం. మీ దగ్గర ఏ బైబిల్ ఉంటే ఆ బైబిల్లో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తమిళ్ అయితే తమిళ్, కన్నడ అయితే కన్నడ, మలయాళం అయితే మళ్ళీ ఏ బైబిల్ ఉన్నా పర్లేదు, ఆ వచనాలు మాత్రం అందరితో కలిసి చదివేద్దాం. ఆల్రైట్, లుక్ Chapter 5, starting from verse 27. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు దగ్గర కూర్చుండి ఉండడు చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనముకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథాన్ని మనం చదివే విధానాలు చాలా ఉన్నాయి. అందులో కాంటెక్స్ట్ వైజ్ బైబిల్ మనం చదివినప్పుడు ఒక ప్యాసేజ్ని మనం తీసుకుని దానిలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సంపదను మనం ఆలోచన చేయొచ్చు లేదా గ్రహించవచ్చు. లూకా గారు ఒక వైద్యుడు, ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్ గారు. ఆయన బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు రాశాడు. చెప్పగలరా ఏం పుస్తకాలు రాశారు లూకా గారు? ఒకటి లూకా శుభవార్త, రెండోది అపోస్తుల కార్యముల గ్రంథం. 2 లూకా గారు రాసినవే. ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే ప్రపంచంలో అత్యుత్తమైన చరిత్రకారుడు అనే అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే మనం లూకా గారికి ఇవ్వాలి అంటాడు. లుక్ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్ హిస్టారియన్ ఇన్ ద వరల్డ్ అని ఒక ప్రముఖ చరిత్రకారుడు ఆయన ఒప్పుకుంటాడు. అతని పేరు విలియం రామ్సే. లుక్ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్ అండ్ హైలీ ఎస్టీమ్డ్ హిస్టారియన్ ఇన్ ద వరల్డ్. కారణం ఏంటంటే లూకా గారు రాసిన 2 పుస్తకాల్లో కూడా చారిత్రక అంశాలు చాలా ఉన్నాయి. ఉన్నదన్నట్టుగా పరిష్కరించి, తర్కించి, ఆలోచన చేసి, కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మాటలన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ అంతా కూడా కల్పితం, యేసు ప్రభువుని గురించిన విషయాలన్నీ కూడా కల్పించి రాసుకున్నారు, ఆయన హైలైట్ చేశారు, ఆయన దేవుడు అని చెప్పి చాలా విషయాలు రాసుకుంటూ వచ్చారు. ఇవన్నీ నమ్మశక్యం కాదు అని కొంతమంది వాదించే వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. కానీ లూకా గారు అందుకనే తన యొక్క సువార్తను మరియు అపోస్తుల కార్యములు రాస్తున్న సందర్భంలో నేను పరిష్కారముగా తెలుసుకున్న విషయాలు అనే మాట వాడాడు. ఆఫ్టర్ కేర్ఫుల్
అండ్ ఎ స్ప్లెండెడ్ ఇన్వెస్టిగేషన్. ఇది ఏవో తోచినట్టు రాసేసినవి కాదు, వాస్తవంగా ప్రపంచం ముందు ఉంచారు. కాబట్టే సువార్తలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు ఇప్పటికీ అనేక మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. యేసు ప్రభు జీవిత చరిత్ర అంతా కూడా మనకి ఎప్పుడూ ఆదర్శప్రాయమే. ఆధ్యాత్మికంగానో, శారీరకంగానో, మానసికంగానో ప్రభు మాటలు, ఆయన జీవితం మనకు ఆదర్శప్రాయం. అయితే యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉన్న కాలంలో శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసే ప్రక్రియలో అప్పటికే కొంతమందిని ప్రభు పిలిచాడు. వారు తమను తాము సమర్పించుకుని ప్రభువును వెంబడిస్తున్నారు. అయితే యేసు ప్రభు వారు బయలుదేరి లేవి అని ఒక వ్యక్తిని సుంకపు మెట్టు దగ్గర, ఒక ట్యాక్స్ బూత్ దగ్గర ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు. అతను చూసి నన్ను వెంబడించు అని చెప్పగానే మారు మాట్లాడకుండా, ఏ విధమైన డిలే లేకుండా ఉన్న పాటున అతడు లేచి యేసు ప్రభువును వెంబడిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా తన ఇంటికి ప్రభువుని పిలిచి ఒక గొప్ప విందు చేశాడట. గ్రేట్ ఫీస్ట్ అని ఒక ట్రాన్స్లేషన్లో, బాంక్వెట్ అని మరొక ట్రాన్స్లేషన్లో, ఏ గ్రేట్ డిన్నర్ అని మరొక ట్రాన్స్లేషన్లో ఆ గొప్ప విందుని గురించి వివరించబడ్డాయి. అండ్ ఐఎమ్ ష్యూర్ మత్తయి లేదా లేవి అనబడే వ్యక్తి ఒక గొప్ప విందు ప్రభు కోసం చేశాడు. అయితే యేసు ప్రభు విందుల్లోకి వెళ్తాడా? ఆయనకు విందులంటే ఇష్టమా అంటే, యేసు ప్రభు జీవించిన కాలంలో కొన్ని విందుల్లో ఆయన పాల్గొన్నారు. ఎందుకంటే శుభ్రంగా తినేసి వాళ్ళు పెట్టినవన్నీ తినేసి ఎంజాయ్ చేద్దామని కాదు, అక్కడ కూడా ఏదో ఒక దివ్య సందేశాన్ని లోకానికి అందించాలని యేసు ప్రభు ప్రయత్నాన్ని మనం ఆ తర్వాత వచనాల్లో గమనిస్తూ ఉంటాం. యేసు ప్రభు లేవి గృహాన్ని ఒక చాపెల్గా మార్చి అక్కడున్న వాళ్ళందరికీ ఒక దివ్య సందేశాన్ని ఇచ్చారు. ఒక ఫిజీషియన్ అవసరం రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు. అందును బట్టి నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే, మారు మనసు కావాలనుకున్న వారిని పిలవడానికి వచ్చాను, కానీ నేను నీతిమంతుణ్ణి, నేను పరలోక రాజ్యం వెళ్ళడానికి నా మంచి క్రియలు నాకు సరిపోతాయి అనుకున్న ఏ ఒక్కరి గురించి నేను రాలేదని యేసు ప్రభు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేశారు. దట్స్ వాట్ వీ రేట్. అయితే ఈరోజు ఈ ప్యాసేజ్లో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన విషయాలు మీతో మాట్లాడటం చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మాట నాతో చెప్పండి, ఆయన బయలుదేరి అనే మాట చెప్పండి ఒకసారి. అక్కడ రాయబడింది అటు పిమ్మట ఆయన బయలుదేరి అనే మాట. ఎటు పిమ్మట అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువుకి తన గమ్యం దిశగా సాగిపోవడం ఇష్టం. ఆయన గమ్యం దిశగా సాగిపోవడం దేవునికి ఇష్టం. బైబిల్ అందులో మీరు ఎక్కడైనా చూడండి, మనం ఆగిపోవాలని దేవుడు ఇష్టపడలేదు. ఎప్పుడు మనం ఏమవ్వాలని కోరుకున్నాడు? ఆయన సాగిపోవాలని ఆశించాడు. దానికి యేసు ప్రభు ఇచ్చిన గొప్ప మాదిరి ఎంత గొప్పది అంటే, అటు పిమ్మట ఆయన బయలుదేరి. ఆ మాట దగ్గర కొంతసేపు నేను ఆగిపోయాను. యేసు ప్రభు బయలుదేరడంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అవకాశం ఉంటే, ఓపుకుంటే ఆ పై వచనాలన్నీ మీరు చదివితే జాగ్రత్తగా గమనించండి. పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకురాగానే ఆయన పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి అన్నారు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ మై సన్. ఆ మాట చెప్పగానే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆయన చుట్టూ ఉన్నారో లేదో కానీ వీళ్ళు మాత్రం ఎక్కువగా ఆయన చుట్టూ ఉండేవారు. ఎందుకోసం అంటే, they were searching for every possible opportunity to criticize Jesus, to humiliate Jesus, to mock at Jesus, to ridicule him. యేసు ప్రభుని హీనపరచడానికి, ఆయనను ఇబ్బంది పెట్టడానికి, ఆయన మీద నేరాలు మోపడానికి, ఆయన విమర్శించడానికి ఈ శాస్త్రులు, పరిసయ్యుల గుంపు యేసు ప్రభు చుట్టూ ఎప్పుడూ ఉండేవారు. వాళ్ళందరూ లోపల అనుకుంటున్నారు, పాపాలు క్షమించే అధికారం దేవునికే కదా ఉంటుంది, మరి ఈయన ఎవరో పాపాలు క్షమించాను అంటున్నాడు ఈయన? హూ ఈజ్ హీ టెల్లింగ్ దట్ పర్సన్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్? ఓన్లీ గాడ్ కెన్ టెల్ ఇట్, ఓన్లీ గాడ్ కెన్ సే ఇట్. దేవుడు ఒక్కడే కదా చెప్పగలడు. మరి ఈయన ఎవరు అధికారం ఇచ్చారని వారు అనుకుంటా ఉంటే, అనుకోవడం మాత్రమే కాదు, వారు అనుకుంటున్నారు యేసు ప్రభు దేవదూషణ చేస్తున్నాడు, హీఈస్ ఏ బ్లాస్ఫీమర్ అని వాళ్ళందరూ అనుకుంటున్నారట. అప్పుడు యేసు ప్రభు వారి తలంపులు ఎరిగి, బాబు 2 ఆప్షన్లు మన ముందున్నాయి. ఒకటి, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా, నీ పరుపెత్తుకుని లేచి వెళ్ళు అని చెప్పడం సులభమా? ఈ రెండిట్లో ఏది సులభం అని యేసు ప్రభు అడిగారు. ఏది సులభం కాదు, మనుషులను మనకి ఏది సాధ్యం కాదు. నీ పరుపెత్తుకున్నాడు అంటే ఎవడు నడుస్తాడు? బహిరంగంగా నేను చేసే అద్భుతాల కోసం మీరు చూస్తున్నారు, కానీ ఆంతర్యంగా నేను చేసే అద్భుతాల గురించి మీరు ఫోకస్ చేయట్లేదు. నీ పరుపెత్తుకుని నడువని నేను చెబితే అతను కనుక నడిస్తే నా మాటలో అంత శక్తి ఉందని మీరు గుర్తించినప్పుడు, నీ పాపాలు క్షమించబడ్డాయని నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు నమ్మట్లేదు?
నా మాటకు అంత పవర్ ఉందని మీరు ఎందుకు గుర్తించట్లేదని యేసు ప్రభు వారిని ప్రశ్నించి ఆ వ్యక్తి వైపు తిరిగి నీ పరుపెత్తుకుని నడవనగానే వాడు పరుపెత్తుకుని గంతులేస్తూ దేవుని మహింపరుస్తూ వెళ్ళిపోయినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుడు వారందరూ ఆశ్చర్యపడ్డారట. వారందరూ గొప్ప వింతలు మనం చూస్తున్నాం ఇక్కడని ప్రభువుని కీర్తించడం ప్రారంభించారు. లిసన్ టు మీ. అటు పిమ్మట యేసు బయలుదేరనే మాట దాని ఆంతర్యం ఏంటో తెలుసా? మనందరూ నేర్చుకోవాల్సిన మొదటి పాఠం జాగ్రత్త వినండి. యేసు ప్రభు పయనాన్ని పొగడ్తలు ఆపలేదు, నిందలు కూడా ఆపలేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్స్ ద ఫస్ట్ లెసన్ వీ హ్యావ్ టు లెర్న్. అటు పిమ్మట ఆయన బయలుదేరి ఆ పై వచనాల్లో యేసు ప్రభు మీద నిందలు వేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆయన యొక్క కెపాసిటీని తక్కువ చేసి మాట్లాడారు. హూ ఆర్ యూ? హూ ఆర్ యూ టు సేవ్ సంబడి? హూ ఆర్ యూ టు ఫర్గివ్ సంబడి? హూ ఆర్ యూ టు లిఫ్ట్ అప్ సంబడి? హూ ఆర్ యూ టు హీల్ సంబడి? యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన మహోన్నతమైన అనుభవాలను, ఆయన గొప్పతనాన్ని శంకించి మాట్లాడిన గుంపు ఒకళ్ళు ఉన్నారు. వారు యేసు ప్రభు పైన ఆపగలిగారా? ఆపలేదు. మరి నువ్వెందుకు ఆగిపోతున్నావు? ఎవరు ఏదో అంటున్నారని ఎందుకు ఆగిపోతున్నావు? నువ్వు నిందలేస్తున్నారండి, వెసిలి గారు అవమానిస్తున్నారండి, తక్కువ చేసి మాట్లాడుతున్నారండి. మాట్లాడతారు, ప్రజలు ఉంటారు అలాగా. ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉంటారు, ప్రభు వచ్చేదాకా ఉంటానే ఉంటారు. వాళ్ళని ఒక్కరు కూడా ఆపలేరు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనుషుల్ని గురించి చెడ్డగా మాట్లాడుతున్నారనో, తక్కువ చేసి మాట్లాడుతున్నారనో, హీనపరుస్తున్నారనో నీ ప్రయాణం నువ్వు ఆపాల్సిన అవసరత లేదు. యు హ్యావ్ ఎ మ్యాండేట్, యు హ్యావ్ ఎ డెస్టినీ, యు హ్యావ్ ఎ పర్పస్, యు హ్యావ్ టు మూవ్ ఆన్ టువర్డ్స్ దట్ గోల్. క్రైస్తవ జీవితం గురి లేని జీవితం కాదు. మనందరికీ గురి ఉంది. ప్రజలు నీ గురించి తక్కువగా మాట్లాడిన ఆగిపోతావా? ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొన్న వారే. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అన్నవాళ్లే చేసి చూపించారు. కారణం ఏంటో తెలుసా? నిందలు వారి ప్రయాణాన్ని ఏం చేయలేదు, ఆపలేదు. అటు పిమ్మట యేసయ్య బయలుదేరాడు. ప్రతికూలతల వెనుకకు లాగుతున్నా, అడుగడుగున ఆయన హీనపరిచే వాళ్ళున్నా, అడుగడుగున సాక్షాత్తు దేవుడి లోకానికి వచ్చాడని గుర్తించక ఆయన అవమానపరిచి గేలి చేసి హేళన చేసిన వాళ్ళున్నా, మై జీసస్ వెంట్ ఫోర్డ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ దట్ హీ హ్యాడ్. ఆయనకున్న ఉద్దేశం ఏంటి? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆ ఉద్దేశం నెరవేర్చడానికి యేసు ప్రభు ముందుకే సాగిపోయారు. కానీ ఎంతమంది వెనకకు లాగుతున్నారు కదా, తప్పుగా మాట్లాడుతున్నారు కదా, మరి నేను వెళ్తానులే అని యేసు ప్రభు వెళ్ళిపోయారు. ఎక్కడికైతే నువ్వెందుకు ఆగిపోతున్నావు? నీ కులం నేను నిందించవచ్చు, నీ మతం నిన్ను తప్పుగా మాట్లాడచ్చు, నీ కుటుంబ సభ్యులే కొన్నిసార్లు నీకు వ్యతిరేకంగా నిలబడి మాట్లాడచ్చు. నీ వల్ల ఇది కాదు, నువ్వు ఇది చేయలేవు. కీప్ మూవింగ్. ముందుకే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి. ప్రభువు నిన్ను నడిపిస్తాడు. అనేక మంది దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేటప్పుడు ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు. విలియం కేరీ భారతదేశం వచ్చి సువార్త చెప్పాలనుకున్నప్పుడు ఒక బిషప్ గారు అన్నారట, విలియం కేరీ దేవుడే గనక భారతదేశాన్ని రక్షించాలనుకుంటే నీ అవసరం లేకుండా కూడా చేయగలడు. కీప్ క్వాయట్. కూర్చో, నువ్వు మాట్లాడకుండా. చూడ్డానికి అవనస్తుడిలా ఉన్నావు, గాలేస్తే ఎగిరిపోయేలాగా నువ్వు వెళ్ళి భారతదేశాన్ని సువార్త చెప్తావా? నీ వల్ల కాదు. కానీ అదేంటో దేవుడు అలాంటి వ్యక్తిని వాడుకుని భారతదేశ చరిత్రను మలుపు తిప్పేశాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఒక ప్రక్క కేవలం స్పిరిచువల్ ఆస్పెక్ట్లో మాత్రమే కాదు, విలియం కేరీ హీ బికేమ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా. మీ తాత చచ్చిపోయినా మీ మా అమ్మగారు ఇంకా బతికున్నారంటే విలియం కేరీ గారి యొక్క గొప్ప, ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేసిన సంస్కరణ. లేకపోతే పూర్వదినాల్లో సతీ సాగమనం కదా, భర్త చనిపోగానే భార్యను కూడా ఏం చేసేవారు? కాల్చేసేవారు, చంపేసేవారు. భర్త లేని జీవితం నీకొద్దు, నువ్వు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతానే, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు సుఖంగా ఉంటారు, మోక్షానికి వెళ్తారో స్వర్గానికి వెళ్తారో, ఇద్దరు కలిసే ఉండాలని చిన్న చిన్న యవనస్తురండ్రను కూడా కాల్చేసిన చరిత్ర భారతదేశంలో ఉంది. దాన్ని ఆపింది ఎవరో తెలుసా? విలియం కేరీ గారు. నీ వల్ల ఏది కాదు అన్న వ్యక్తే ప్రపంచ చరిత్రలో భారతదేశానికి మేలుకరంగా మారాడు. నిందలేస్తున్నారని, అవమానిస్తున్నారని, ప్రతిఘటనలు ఎదురవుతున్నాయని, ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని నీ దర్శనాన్ని మర్చిపోతున్నావా? నీ పిలుపును మర్చిపోయావా? దేవుడికి ఇచ్చిన బాధ్యతను మర్చిపోయావా? ఆయన కోసం నువ్వు బ్రతకాలే, ఆయన నామానికి మహిమకరంగా నువ్వు జీవించాలే. నీ ద్వారా దేవుడు తన ప్రణాళికలు భూమి మీద నెరవేర్చబడాలని ఆశిస్తూ ఉంటే నువ్వెందుకు చతికిలు పడిపోయావు? ఈరోజు నువ్వు లేవాలి. యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అటు పిమ్మట ఆయన ఏం చేశాడు చెప్పండి? బయలుదేరాడు. నిందలు ఆయన ఏం చేయలేదు, ఆపలేదు. అది అక్కడ అలా ప్రక్కన పెడితే పొగడ్తలు కూడా ఏసైనా ఏం చేయలేదు చెప్పండి?
ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకోసం అక్కడున్న వాళ్ళందరూ వీ హ్యావ్ సీన్ గ్రేట్ వండర్స్, అమేజింగ్ థింగ్స్ అనగానే, బాబు కెమెరాలు ఎక్కడున్నాయి ఆయన, రికార్డ్ చేయండి, కొంచెం టెంట్లు కట్టండి ఆయన గట్టిగా, బాబు అలాంటి వాళ్ళు అందరూ పిలవండి, చెప్పండి గట్టిగా అని యేసుప్రభు ఆగిపోయాడా? పొగడ్తలు కూడా నా యేసని ఏం చేయలేదు, ఆపలేదు. హీ నో వాట్ ఈస్ డూయింగ్. కొన్నిసార్లు కొంతమంది ఆధ్యాత్మిక పైనాన్ని ఈ వ్యర్థమైన పొగడ్తలు, అభినందనలు ఆపేస్తున్నాయి, చేయాల్సిన పనులు చేయట్లేదు. వాళ్ళు ఎవరో అంటారమ్మా బాగా పాడేవనగానే ఇంక సార్లు ఇంక నేర్చుకోవాల్సింది ఏమి లేదనుకుంటారు కొంతమంది. బ్రదర్ బాగా చెప్తున్నాడు వాక్యం అనగానే, మరి నాకు అంతా వచ్చేసి కదండి బైబిల్, ఇంక నేను చదవాల్సిన అవసరం లేదనుకుంటారు కొంతమంది కదా. బాగా పనిచేస్తున్నాను దేవుని కోసం అంటే ఇంకా ఆ పొగడ్త వారు ఇంకా దేవుని కోసం ఎఫెక్టివ్గా పని చేయకుండా నిలువరిస్తుందేమో ఒకసారి ఆలోచించాయి. అభినందన వద్దని నేను అంటలేదు. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు నేను అభినందిస్తారు. అలా అని చెప్పి అభినందనలకు అలవాటు పడిపోయి, పొగడ్తలకు అలవాటు పడిపోయి నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా ఇంకెప్పుడు వాటి కోసమే కనిపెడుతున్నావు అంటే, ఐఎమ్ టెల్లింగ్ ఎస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, ఏసై నీకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. గొప్ప వింతలు జరుగుతున్నాయి, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా ఉన్నతమైన వాడవై అని అనేక మంది ఆయన కీర్తిస్తూ ఉంటే అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు. కారణం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తమేనండి. కొన్నిసార్లు పొగడ్తలు నీ ప్రయాణాన్ని ఆపేస్తాయి, నీ ఎదుగుదలను ఆపేస్తూ ఉంటాయి. గర్వం వచ్చేస్తుంది కొంతమందిలో. లూసిఫర్లో రాలేదా, వేకు చుక్క తేజో నక్షత్రమా అనగానే లూసిఫర్లో ఏం బయలుదేరింది? గర్వం బయలుదేరింది. ఎంతవరకు ఆ గర్వం అంటే, నేను మహోన్నతునితో ఏమైపోతానో సమానున్నైపోతాను, సింహాసనాన్ని ఎచ్చించేస్తాను. ఇక తేజో నక్షత్రమా వేకువ చుక్క అని దేవుడు పేరు పెట్టేశాడు కాబట్టి ఇక నేను దేవునితో సమానమే అనుకున్నాడు మనసులో. దేవుడు ఆ ఉద్దేశాన్ని ఎరిగి చెప్పండి పైనుండి ఏం చేశాడు? కిందకి త్రోసేశాడు. అంటే దేవుడు ఒక అభినందన ఇస్తే లూసిఫర్ తన ప్రయాణాన్ని నిలిపేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్త సుమా. ఎవరో ఒకరు నేను అభినందిస్తాను, నువ్వు ఏదో ఒకటి చేసావు దేవుని కోసం, దట్స్ ఓకే. అభినందన వరకే ఉంచుకోగానే ఇంక నేను లేకపోతే ఏమీ లేదిక. ప్రపంచం నేను లేకపోతే సేవే లేదు, నేను లేకపోతే పాటలే లేవు, నేను లేకపోతే వాయిద్యాలే లేవు, నేను లేకపోతే అసలు క్రైస్ట్ విడిచిపెట్టరే లేదు అనుకున్నావంటే దేవుడు మెల్లగా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆయన పక్కన పెట్టేస్తాడు. వస్తుందా అలాంటి ఆలోచనలు? ఎప్పుడైనా వస్తున్నాయా? గర్వం వస్తుందా? నువ్వు దేవుని కోసం ఎంత చేసినా చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యు హావ్ టు మూవ్ ఫార్వర్డ్. నువ్వు ఎన్ని ఆత్మలు ఎప్పటికి సంపాదించినా నేను చేసింది ఏదో చేసేసానండి అని చతికిలపడ్డం కాదు. అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్, అంటిల్ యూ సీ యువర్ సేవియర్ ఇన్ ద హెవెన్. పరలోకులని రక్షణను కలిసి నీ రక్షకుని కలుసుకునే పర్యంతం కూడా దేవుని కోసం నువ్వేం చేయాలా? వాడబడాలా. ఆయన కోసం ముందుకు సాగిపోవాలి. పౌలు భక్తుడి విషయంలో మనందరికీ చక్కని మాదిరి కదా. మంచి పోరాటం పోరాడానో, నా పరుగుని ఏం చేశాను నేను. ఎప్పుడు చెప్పాడు ఆ మాట ఆయన? సిస్టర్ చెప్పండి, ఎప్పుడు చెప్పాడు ఆయన? సేవలోకి రాగానే అన్నాడు ఆయన, దేవుని కోసం వాడబడి తాను ఇక వెడలిపోయే సమయం వచ్చిందని గుర్తించినప్పుడు నా పరుగుని ఏం చేశాను అన్నాడు ఆయన. నువ్వు సంవత్సరం దేవుని కోసం బాగా పరిగెత్తేసాను, నీకు నేను చేయాల్సింది ఏమి లేదండి, ఐ డిడ్ ఎనఫ్ అంటే దేవుడు అంటాడు, నేను చూసి నవ్వుకుంటాడు ఆయన. నువ్వేం చేసావు? ఇంకా చేయాల్సింది చాలా ఉంది. డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ డన్, ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్ టు డూ. నువ్వు చేసిన దాని విషయంలో సంతృప్తి పడిపోయి ఇక చాలు నువ్వు అనుకోవడానికి లేదు. అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్ వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. హల్లెలూయా. అందును బట్టి ఆత్మీయ తండ్రి గారు చెప్తూ ఉంటారు కదా, ప్రపంచంలో ఏ పనికైనా రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేవుని పనికి ఏమీ లేదు, రిటైర్మెంట్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ 62 సంవత్సరాలకో లేదా 60 సంవత్సరాలకో ఇంక నువ్వు మాకు అక్కర్లేదు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటారేమో. స్టేట్ గవర్నమెంట్ బహుశా 60కో 62కో లేదా 65కో ఇంకా ఓపుకుంటే 65 సంవత్సరాల వరకు కూడా నువ్వు పని చేసి ఆ తర్వాత రెస్ట్ తీసుకోమంటారు. కానీ దేవుడు అలా అనడో. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ అసైన్మెంట్ టు గ్లోరిఫై గాడ్. దేవుని కొరకు మనం పని చేయాల్సిందే, ఆయన కోసం వాడబడాల్సిందే. మా అమ్మమ్మ 90 సంవత్సరాల ప్రాయంలో దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. మీలో చాలామంది తెలుసు మేరీ రాఘవమ్మ గారు. ఆమె శనివారం ఆదివారం చనిపోతుంది అనగా ఆ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో 2 గంటల వాక్యం చెప్పిందంట. 2 గంటలు. అందులో 2 పాటలు ఉంటాయి. చక్కగా వాక్యం చెప్పి తన అనుభవాలన్నీ కూడా. ఆమె పిహెచ్డీలు చేయలేదు, లేకపోతే పెద్ద పెద్ద చదవలేదు, కానీ బైబిల్ చాలా క్షుణ్ణంగా చదువుతుంది. ఆమె చదివితే బైబిల్ పైకి చదువుతుంది. ఎప్పుడు కూడా నేను లోపల చదువుకున్నాను, మనసులో చదువుకున్నాను అనే మాట ఎప్పుడు వినబడదు. ఆమె మాటలు ప్రక్క వాళ్ళు కూడా వినాలి అన్న ఆలోచన. పాటలకు రాగాలు తెలియదు. మా అమ్మమ్మకి తెలిసింది ఒకటే రాగం, కానీ అన్ని పాటలు అందులో ఫిక్స్ చేసి పాడేసేది.
అండ్ ఐఎమ్ షూర్ దట్స్ ఎ స్వీట్ వాయిస్ టు ఆల్మైటీ గాడ్. నీకు బోల్డ్ రాగాలు వచ్చు, కానీ దేవుని కోసం నువ్వు పాడలేదంటే, రాగాలు లేనోళ్ళు ఒక పాట పాడినా యేసయ్య ఎంత ఆనందిస్తాడు. నీకు ఇన్ని రాగాలు తెలిసి నువ్వు మౌనంగా ఉన్నావు దేవుని సన్నిధిలో, ఏ రాగం తెలియని వాడు హృదయపూర్వకంగా స్వరం తెరిచి పాడితే యేసయ్య ఎంత ఆనందపడిపోతాడు ఆయన. మా అమ్మమ్మ జీవితంలో అదే చూశాను నేను. ఆమెకు తెలిసింది ఒక రాగమే, కానీ ప్రతి పాట దానిలో ఇన్సర్ట్ చేసి పాడేసేది. అప్పుడప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి నవ్వుకునే వాళ్ళు, అమ్మమ్మ ఈ రాగం ఇది కాదనంటే, నాకు ఇదే వచ్చిన ఆయన మీరేం కంగారు పట్టకండి అనేది. తాను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది అని తెలిసిన ఆ క్షణం వరకు కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉంది, ప్రభువు మాటలు చెబుతూనే ఉంది. ఎక్కడో ఆగిపోయావా? చాలా చేశానండి, ఇప్పటికి చాలా ఇచ్చేసానండి వెసిలి గారు దేవుని సేవకి, ఇప్పటికి చాలా చేశానని దేవుడు కూడా అలా అనుకుని ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? కుమారుడికి ఇప్పటికే చాలా ఆక్సిజన్ ఇచ్చాను, ఇక ఆపేద్దాం అనుకున్నాడు అనుకో, దేవుడి పరిస్థితి ఎలా ఉంటుంది? ట్యాంకులు కట్టుకొని తిరగాలి మనం, ఆక్సిజన్ ట్యాంక్. నేను ఒకసారి ఆక్సిజన్ ట్యాంక్ కట్టుకున్నాను, చాలా బరువు అనిపించింది. ఆక్సిజన్ ట్యాంక్ నా భుజానికి తగిలించగానే థ్యాంక్ గాడ్ అన్నాను. ఆయన అన్నాడు, ఏంటి సార్ అన్నాడు. ఎందుకంటే నాయన కాసేపు నేను వాటర్లోకి వెళ్ళడానికి నువ్వు ఇంత ట్యాంక్ ఇంత ప్రిపరేషన్ చేసావు, నా దేవుడు ఆక్సిజన్ సప్లై లేదు, ఎవరికాళ్ళు ట్యాంకులు కట్టుకోమని అంటే నా పరిస్థితి ఏమైపోయి పాటికి. దేవుడు ఎప్పుడైనా అనుకున్నాడా? God will never stop blessing you. That's the reason you will never stop going forward. Hallelujah. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఎప్పుడు మానలేదు. ఆయన నీకు దేవుని ఇవ్వడం ఎప్పుడు మానలేదు. కృపను విస్తరింప చేయడం మానలేదు. మరి నువ్వెందుకు మానేస్తున్నావు? అటు పిమ్మట ఆయన బయలుదేరి అనే మాట, ఒక ప్రక్కన నిందలు యేసయ్యను ఆపలేదు, ఒక ప్రక్కన పొగడతలో యేసయ్యను ఆపలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపడదాం. వాట్ ఎ బ్యూటిఫుల్ సేవియర్ వి ఆర్ సర్వింగ్ టుడే. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. హీ సెడ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు ఆల్ ఆఫ్ us. మనందరికీ ఒక మంచి మాదిరి ఉంచాడు ఆయన. డోంట్ స్టాప్, మూవ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి. అలా ఆయన బయలుదేరి వెళుతున్నప్పుడు ఒక సుంకపు మెట్టు దగ్గర, అందరూ చెప్పండి సుంకపు మెట్టు అని చెప్పండి. దాన్ని ఇంగ్లీష్లో ట్యాక్స్ బూత్ అన్నారు. ట్యాక్స్ బూత్ దగ్గర ఒక ఆయన కూర్చుని ఉన్నాడట. వెరీ కంఫర్టబుల్ ప్లేస్, వెరీ అమేజింగ్ ప్లేస్ ఇన్ హిస్ పర్స్పెక్టివ్. ఆయన దృష్టిలో ఆ ప్రాంతం చాలా ఇష్టమైన ప్రాంతం ఆయనకి. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. కొంచెం హిస్టరీని మనం కనుక ఆలోచన చేస్తే, రోమన్ సామ్రాజ్యంలో 2 రకాల ట్యాక్స్ కలెక్టర్స్ ఉండేవారట. 2 రకాల ట్యాక్స్ కలెక్టర్స్, 2 kinds of tax collectors were there in the Roman Empire. రోమన్ సామ్రాజ్యం అప్పటి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి అందరినీ కూడా పరిపాలన చేస్తున్నారు కదా. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేసేవారంటే, ప్రజల మీద పన్ను వసూలు చేయడానికి, ప్రభుత్వాలు నడవాలంటే పన్ను కావాలి, ట్యాక్స్ వసూలు చేయాలి. రకరకాల పన్నుల చరిత్ర ప్రపంచంలో మనందరికీ తెలిసిందే. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, సేల్స్ ట్యాక్స్ ఉంది, సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకే బాస్కెట్లో వేసి జిఎస్టీ అని పెట్టేసి ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మన వాహనం కొనగానే రోడ్ ట్యాక్స్ కడతాం, ఎందుకంటే రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ఏం కట్టాలా, రోడ్లు ఎలా ఉన్న తర్వాత సంగతి, కానీ ట్యాక్స్ మాత్రం ఏం చేస్తారు చెప్పండి, గట్టిగా కట్టించేస్తారు. టోల్ ట్యాక్స్ కడతాం. ఓ ప్రాంతం నుండి ఓ ప్రాంతానికి వెళ్ళడానికి ఆ రోడ్ వేసినందుకో బ్రిడ్జ్ వేసినందుకో ఓ పెద్ద టోల్ బూత్ ఏర్పాటు చేసి అక్కడ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. వీ పే సో మెనీ ట్యాక్సెస్. రకరకాల ట్యాక్స్లన్నీ మనం కడుతూనే ఉన్నాం. కొన్ని దేశాల్లో ఇన్కమ్ ట్యాక్స్ చాలా గట్టిగా ఉంటుంది. వారికి వచ్చే సంపాదనలో 45% ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసేయాలి ఫర్ ద నేషన్ డెవలప్మెంట్. ఆ రాజ్యము లేదా ఆ ప్రాంతము ఆ దేశము అభివృద్ధి పొందినట్లుగా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే పూర్వదినాల్లో రోమన్ ఎంపైర్లో కూడా 2 రకాల ట్యాక్స్లు. ఒకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, దట్ ఈస్ ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ ది ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకు వచ్చే ఆ ఇన్కమ్ దగ్గర నుంచి ఫిక్స్డ్ రేట్ ఎంత ట్యాక్స్ కట్టాలని కట్టించుకునేవారు. దానికి సంబంధించిన కొంత ఆఫీసర్లు ఉండేవారు. అయితే రెండో రకమైన ట్యాక్స్లు ఏంటి అంటే, నేను ఇప్పుడు దాకా చెప్పినట్టుగా టోల్ ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. ఒక రోడ్డును ఉపయోగించుకున్నా, ఒక బ్రిడ్జ్ను ఈయన లేకపోతే ఒక ఏరియా నుంచి పాస్ అవ్వాలన్నా అక్కడ కొన్ని టోల్ బూత్లు ఏర్పాటు చేసేవారు, సుంకపు మెట్టులు ఏర్పాటు చేసేవారు. అక్కడ ఆఫీసర్ కూర్చునేవాడు. ఈయన ఏం చేసేవాడంటే, రోమన్ గవర్నమెంట్ దగ్గర బిడ్ వేసేవాళ్ళు అనమాట. బిడ్డింగ్ అంటే తెలుసు కదా, మేము ఈ సుంకపు మెట్టు కైవసం చేసుకోవడానికి నేను ఎంత డబ్బులు మీకు ఇస్తాను సంవత్సరానికి అని చెప్పి బిడ్ వేస్తారు. రోమన్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత ఇకపై ఆ బిడ్ని వారు తీర్చడానికి లేకపోతే ఆ అమౌంట్ కట్టడానికి వీరు ప్రజల దగ్గర నుండి ఎంతైనా తీసుకోవచ్చు. ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉండేది కాదు.
అందును బట్టి ఈ సుంకపు గుత్తదారులు ఏం చేసేవారంటే, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఏం చేసేవారంటే, ప్రతిరోజు ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ప్రజలు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ వసూలు చేసి రోమన్ గవర్నమెంట్కి కొంత చెల్లించి మిగతా అంతా ఎక్కడ వేసుకునేవారు అనమాట, వారి బ్యాగుల్లో వేసుకునేవారు. దట్ మీన్స్ ఇన్ దట్ సెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్స్ ద సీట్ ఆఫ్ ఎ కరప్షన్. ఈ సుంకపు గుత్తదారుడైన లేవి ఆ ప్రాంతంలో కూర్చున్నాడంటే ఒక అవినీతితో కూడిన కుర్చీ అది, ఒక అవినీతితో కూడిన మెట్టు అది, దురాశతో కూడిన మెట్టు అది. ఇట్స్ ఎ సీట్ ఆఫ్ గ్రీడ్. దురాశ ఉంది అతనిలో. అందును బట్టి ప్రజలందరూ ఏం చేసేవారంటే ఆ వ్యక్తుల్ని అతి తీవ్రంగా ద్వేషించేవారు. యూజువల్లీ దే వర్ డిస్పాయిస్డ్ బై పీపుల్. ఎక్కడ సమయం వస్తుందా, ఎక్కడ అవకాశం వస్తుందా, ఇలాంటి వాళ్ళని ఒక ఆట పట్టించాలన్నట్టుగా ప్రజలు చూస్తుండేవారు. కాబట్టి సుంకపు గుత్తదారులకి పెద్ద మంచి పేరు ఉండేది కాదు ఆ సమాజంలో. ఎందుకోసం? వాళ్ళు అవినీతితో నింపబడ్డారు, దురాశ వారిలో ఉంది, దౌర్జన్యం చేసేవాళ్ళట. ఒకళ్ళు ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే దే వర్ సో నోటోరియస్ అండ్ దే వర్ సో రూడ్ టువర్డ్స్ పీపుల్. శాంతంగా ప్రేమతో, అమ్మ ట్యాక్స్ కట్టమ్మా, బాబు ట్యాక్స్ కట్టండి అడిగితే ఎవరు కడతారు? కాబట్టి యూజువల్గా ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న సుంకపు గుత్తదారులు వారి ప్రక్కన టీం అంతా కూడా చాలా కఠినంగా ఉండేవారు, దౌర్జన్యం చేసేవారు. కొన్ని బ్యాంకుల్లో కూడా రికవరీ టీంలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు ఎప్పటికొచ్చు, ఇంటికి వెళ్ళి అప్పులు కట్టాల్సిన వాళ్ళని, అమ్మ బాబు కొంచెం అప్పు కొట్టినాయన, బాబు కొంచెం ఇవ్వు నాయన అంటారా? రికవరీ టీంలు ఇంటికి వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో ఏది దొరికితే పడిపోతారు. టీవీ ఉంటే టీవీ, బండి ఉంటే బండి, బైక్ ఉంటే బైక్, కారు ఉంటే కారు పట్టుకెళ్ళిపోతారు. ఎందుకంటే రికవరీ టీం వాళ్ళు కఠినంగానే ఉంటారు. దట్స్ వాట్ హ్యాపెనింగ్. ద సీట్ ఆఫ్ కరప్షన్, ద సీట్ ఆఫ్ గ్రీడ్, ద సీట్ ఆఫ్ నోటోరియస్ మైండ్. ఇలాంటి భయంకరమైన సుంకపు గుత్త దగ్గర లేవి అనబడే ఒక వ్యక్తి కూర్చున్నాడు. లీవాయ్ అనేది ఒక హిబ్రూ నేమ్. అది హిబ్రూ నేమ్. యాకోబు గారి పిల్లల్లో ఒక కుమారుడికి ఏం పేరు ఉంది చెప్పండి? లేవి అని అర్థం. లేవి అనే పేరు ఉంది. లీవాయ్ ఇంగ్లీష్లో. లీవాయ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? హత్తుకునివాడు అని అర్థం. చెప్పండి, లీవాయ్ అనే మాటకు అర్థం ఏంటి? లేవి అనగా హత్తుకునివాడు అని అర్థం. పేరైతే బాగానే ఉంది, కానీ ఈయన ఏం హత్తుకుంటున్నాడంటే లంచాలను హత్తుకుంటున్నాడు, దురాశతో వచ్చే ధనాన్ని హత్తుకుంటున్నాడు. ఈ లేవి హత్తుకోవాల్సిన వాటిని హత్తుకోవట్లేదు, కానీ హత్తుకోకూడని వాటిని ఏం చేస్తున్నాడు చెప్పండి? హత్తుకుంటున్నాడు. ఏమన్నా హత్తుకోవడం మంచిదే కదా. పిల్లలు మన దగ్గరికి వచ్చి మన పిల్లలు వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి? హగ్గిస్తాం, హత్తుకుంటాం. హత్తుకోవడం మంచిదని చెప్పి ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ని హత్తుకున్నారు అనుకోండి, ఏమైంది? అది బాగా హత్తుకుంటుంది వాళ్ళని. ఒక్కసారి దానిలో ఉన్న పవర్ అలా రిలీజ్ చేయగానే ఇంకా హత్తుకోవడానికి ఏముండదు. ఇంకా హత్తుకోవడం మంచిదే, కానీ వేటిని హత్తుకుంటున్నావు? లేవి దేవుణ్ణి హత్తుకోవాల్సిన వాడు. ఒక చక్కని పేరును పెట్టుకున్నాడు ఇతను. లీవాయ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ నేమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ లేవీలనే ఆ తర్వాత కాలంలో దేవుడు యాజకులుగా చేసుకున్నాడు. ఆ లేవీ సంతతిలో ఉన్న అహరోను బిడ్డలను ప్రధాన యాజకులుగా దేవుడు నియమించాడు. దే ఆర్ ఎ ట్రైబ్ ఆఫ్ ప్రీస్ట్హుడ్. దేవుని సేవించేవారు, దేవుని కృపలో వర్ధిల్లాల్సిన వారు వాళ్ళు. అలాంటి పేరు పెట్టుకున్న లేవి సుంకపు గుత్త దగ్గర అన్యాయపు సొమ్ము కోసం, వ్యర్థమైన ధనార్జన కోసం, అక్రమమైన జీవితం కోసం ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు లేవి. దట్ ప్లేస్ ఈజ్ నాట్ గుడ్. ఆ ప్రాంతం మంచిది కాదు, ఆ ప్రాంతం సరైంది కాదు. ప్రభు గుర్తించాడు. ఆయన వెళ్తున్నప్పుడు లేవి అనబడే వ్యక్తిని చూశాడు. హీ హ్యాస్ ఎ గుడ్ నేమ్, హీస్ ఎ వండర్ఫుల్ పర్సన్, బట్ ఈజ్ సిట్టింగ్ ఇన్ అ రాంగ్ ప్లేస్. ఒక చెడు స్థలంలో కూర్చున్నాడు, ఒక అన్యాయంతో కూడిన స్థలంలో కూర్చున్నాడు, దేవునికి విరుద్ధమైన స్థలంలో కూర్చున్నాడు. ఐ హ్యావ్ టు చేంజ్ హిజ్ మైండ్. అతని హృదయం మారాల్సిందే, అతని జీవితం మారాల్సిందే ప్రభు ఆశించాడు. యేసు ప్రభు ఏం మార్చడానికి వచ్చాడు ఈ లోకానికి? ఏం మార్చాలని ప్రభు ఆశిస్తున్నాడంటే నీ మతాన్నో, నీ కులాన్నో, లేకపోతే మరొక విధానాల్లో మార్చాలని కాదు, కానీ పాడైపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ బ్రతుకును ఏ మెట్టు దగ్గరను కూర్చుండిపోయి ఇక చాలు, ఇది చాలు, ఈ జీవితమే నాకు మేలని అనుకుంటున్నావో ఆ భయంకరమైన ఆ సుంకపు మెట్టు నుండి నేను విడిపించాలనే నా యేసయ్య లోకానికి వచ్చాడు. నమ్మిన వారు దేవునికి గట్టిగా మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హీ ఈస్ ద లైఫ్ చేంజింగ్ గాడ్. ఆయన మనస్సులో మార్చడానికి లోకానికి వచ్చిన నిజ రక్షకుడు ఆయన. లేవి పేరు చాలా మంచిదే. లేవాయ్ ఈజ్ ఎ హిబ్రూ నేమ్. కానీ దేవుడు అతన్ని ఎంతగా మార్చాడు అంటే, ఎంతగా దేవుడు అతన్ని బలపరిచాడంటే ఆయన్నే మత్తయి అని కూడా పిలుస్తారు. చెప్పండి, ఈ లేవి గారిని ఏమని పిలుస్తారు చెప్పండి? మత్తయి అని కూడా పిలిచారు.
దేవుడు ఎంతగా ఈయన్ని దీవించారంటే, ఒక రోజున సుంకపు గుత్త దగ్గర అకౌంట్లన్నీ రాసుకుంటున్న ఈయన్ను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి యేసయ్య సువార్త రాసేవాడిగా నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. మీరు నూతన నిబంధన తెరవగానే మొట్టమొదటి సువార్త ఎవరిది వస్తుందో తెలుసా? మత్తయ్య గారిది. ఈయనే ఈ సుంకపు గుత్త దగ్గర అన్యాయపు సొమ్ము కోసం, సుంకపు మెట్టు దగ్గర అన్యాయపు సొమ్ము కోసం అలవాటు పడిపోయిన వ్యక్తి, ఆ మెట్టు మీద కూర్చుంటే చాలు నీ జీవిత పరమార్థం ఇదే అని ప్రజలందరూ నిందించిన, హేళన చేసిన, తప్పుగా మాట్లాడినా అక్కడే కూర్చుని దానికి అలవాటు పడిన ఈ వ్యక్తినే దేవుడు అభిషేకించి రక్షకుడిని యేసే సువార్తను రాసే స్థానాన్ని తీసుకెళ్ళాడు. అంటే ప్రభు యొక్క మంచితనం ఎంత గొప్పదో ఆలోచించే. యువర్ పాస్ట్ లైఫ్ డజంట్ మ్యాటర్ విత్ గాడ్. చాలాసార్లు మీ నీ గత జీవితం ఏంటో ప్రభు పట్టించుకోవట్లేదు. నీ గత జీవితాన్ని బట్టి దేవుడు ఎప్పుడు నీ భవిష్యత్తును శాసించేవాడు కాదు ఆయన. ద మూమెంట్ వెన్ యూ కమ్ టు గాడ్, వెన్ యూ కమ్ టు యువర్ సేవియర్, వెన్ యూ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తుడు మహోన్నతుని దేవుని పాదాల దగ్గరికి నువ్వు వచ్చిన ఆ మరుక్షణమే నీ జీవితాన్ని యేసయ్య ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఎట్టి స్థానంలోనికంటే ఒక రోజున ఏ చేతులతో అయితే అన్యాయపు లెక్కలు రాసావో అదే చేతులని క్రీస్తు ప్రభు సువార్త రాసే అంతగా, అదే చేతులతో క్రీస్తు పని చేసే అంతగా, అవే పాదాలతో ప్రభు కోసం నడిచేంతగా, అవే తలంపులతో క్రీస్తు ప్రభు రాజ్య సంగతులను తలంచేంతగా నిన్ను నన్ను మార్చడంలో దేవుని సామర్థ్యం చాలా గొప్పది. ప్రైజ్ ద లార్డ్. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ప్రభు ఆ మార్గంలో వెళ్ళి ఏమన్నాడు అతను చూసి, నీవు నన్ను ఏం చేయాలా? వెంబడించు అనగానే, ప్రభు మరి ఇప్పుడు చెప్పేస్తే ఎలా మరి? నేను ఎన్ని రకాలైన పరిస్థితుల్లో ఉన్నానో, నువ్వు వచ్చేసి నన్ను వెంబడించి అంటే మరి అవుద్దా? నాకు చాలా పనులు ఉన్నాయి, చాలామంది కన్సెంట్ నేను తీసుకోవాలి. నా భార్య ఏమంటారో, నా పిల్లలు ఏమంటారో, నా తల్లిదండ్రులు ఏమంటారో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారో, వాళ్ళందరి కన్సెంట్ తీసుకున్న తర్వాత ఏదో నువ్వు టైం పెట్టుకుని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత టైం పెట్టుకుని, ఈరోజు చాలామంది అన్నట్టుగా రక్షణ పొందావా బాబు, బాప్తీసానికి సిద్ధపడ్డావంటే ఇంకా టైం ఉంది సార్, ఇంకా టైం ఉంది. ఏం టైం ఉంది నీకు? ఇంకెంత టైం కావాలి నీకు దేవుని దగ్గర రావడానికి? పాపం చేయడానికి అయితే నువ్వు చాలా ఫాస్ట్గానే ఉంటున్నావు, దేవుని కోసం దగ్గరికి వచ్చేసరికి చాలా ఎక్కువగా ఆలోచన చేసి ఇంకా టైం ఉందని చాలా సమయాలు గడిపేస్తున్నావే. లీవై ఈస్ టీచింగ్ us a good lesson when he heard the voice of God, the Son of God. దేవుడు పిలిచిన ఆ పిలుపుని ఎప్పుడైతే విన్నాడో వెంటనే సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను ఏం చేశాడట? వెంబడించాడు. వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్ హి ఈస్. ఇన్స్టంట్ ఒబీడియన్స్ అనేది అతనిలో కనబడతా ఉంది. జాగ్రత్త మనం గమనిస్తే దేవుని పిలుపును వినగానే లేవి లేచాడట. ఆ మాట చదివాం కదా ఒకసారి. ఆ పర్టికులర్ వర్డ్ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం 28వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను, చూడండి. వాట్ వండర్ఫుల్ వర్డ్. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. చాలండి, చాలు. ఈ మాట ఒకసారి నాతో చెప్పండి. లేచిన లేవి అనండి. ప్రాస బాగుంది కదా. లేచిన లేవి. ఎక్కడి నుండి లేచాడు ఆయన? సుంకపు మెట్టు నుండి లేచాడు ఆయన. యేసయ్య పిలుపు వినగానే, ఆయన స్వరం వినగానే తనున్న ప్రాంతం బాలేదని గుర్తించాడు. తన కూర్చున్న ఆ కుర్చీ మంచిది కాదని గుర్తించాడు. ఆ సుంకపు మెట్టు మంచిది కాదని గుర్తించాడు. ఆ ట్యాక్స్ బూత్ మంచిది కాదని గుర్తించాడు. అలా అని చెప్పాడు. ఎవరైనా ట్యాక్స్ కలెక్టర్స్ ఎవరైనా ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎంప్లాయీస్ ఉంటే నన్ను తప్పుగా అనుకోకండి. ఆ కాలంలో జరిగిన విషయాన్ని చెప్తున్నాను నేను. ఇప్పుడంతా ఓ సిస్టమ్ డెవలప్ అయింది, మంచిగానే కొన్ని పరిస్థితులు బాగానే జరుగుతున్నాయి అనుకోండి. కానీ పూర్వదినాల్లో దురాశతో నింపబడిన ప్రాంతం అది. ఆ ప్రాంతము నుండి లేవి లేచి ఎవరిని వెంబడించాడంట? యేసయ్యను వెంబడించాడు. 10 సెకండ్స్ టైం ఇస్తాను. 10 సెకండ్స్ మాత్రం, ఎక్కువ టైం తీసుకోకండి. అందరూ ఒకసారి మీ కుర్చీలోంచి పైకి లేవండి. ఒకసారి ఒక చిన్న ప్రాక్టికల్ థింగ్. 10 సెకండ్స్. మీరున్న కుర్చీ నుండి పక్కకి జరగండి ఒకసారి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో పక్కన కూర్చొని పక్కోళ్ళు మీ పక్కన రమ్మని చెప్పండి. త్వరగా జరగాలమ్మా, అందరూ ప్రక్కకి రావాలా, షఫీల్ అవ్వాలి. మీరున్న కుర్చీ నుండి పక్కకి రండి ఒకసారి. మీరు వచ్చారా? వెరీ గుడ్ బాబు, మీరు వచ్చారా? జరిగారా? కొంతమంది అనుకుంటున్నారు చాలా కష్టం అని. ఏదో వచ్చాం కూర్చున్నప్పుడు కుర్చీలు మారమంటే ఎక్కడ అవుతుంది? నేను ఒక 4 లైన్లు వెళ్ళి కూర్చోమన్నాను అనుకోండి, ఎంతమంది వెళ్తారు? అక్కర్లేదులే కూర్చోను. కొంతమంది భార్యలు అనొచ్చు భర్తని, ఎక్కడికి కూర్చో. కొంతమంది భర్తలు అనొచ్చు, ఎక్కడికి వెళ్ళిపోతారో కూర్చో. 4 లైన్లు వెళ్ళి కూర్చోలే. లేదా ఆ వెనకాళ్ళందరినీ ముందుకు, ముందు వాళ్ళందరూ వెనకెళ్ళమన్నాను అనుకోండి, కొంతమంది వెళ్ళిపోదాం పదా
అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. హౌ టఫ్ ఇట్ ఈస్. ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, మనం కూర్చున్న చోట నుండి లేచి కొంచెం ప్రక్కకి జరగాలంటేనే ఇంత ప్రయాసపడ్డామే, ఇంత ఆలోచన చేస్తామే కొన్నిసార్లు. కానీ ఈ లేవి సమస్తమును విడిచిపెట్టి ఏం చేశాడు? ఎవరిని వెంబడించాడు? గట్టిగా చెవుళ్ళు కొట్టి వేసాను వాయింపడదా. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు కూర్చోండి. ఇంక మళ్ళీ అడగలే, డాక్టర్ జరగలేదు. ఆల్రైట్ అమ్మ, జరిగిన చోట కూర్చోవాలి. మళ్ళీ పాత స్థలాలకు వచ్చేస్తారు కొంతమంది, చాలు అన్నట్టుగా. ఆల్రైట్. ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి మూవ్ అవ్వాలంటే, ఒక చిన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మూవ్ అవ్వడానికి కొన్నిసార్లు చాలా మనం ఆలోచన చేస్తామే. ఇమాజిన్ ద లైఫ్ ఆఫ్ లీవాయ్. ఎన్నో ఏళ్లుగా సుంకపు మెట్టు మీద కూర్చున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ట్యాక్స్ బూత్లో కూర్చుని హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ద ప్లెజర్స్, హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ద లగ్జరీస్. అలాంటి స్థితిలో ఉన్న లేవీని ప్రభు పిలిచాడు. గెట్ అప్, రైజ్ అప్ అండ్ కమ్ అండ్ ఫాలో మీ. అక్కడ లేచి అనే మాటకు గ్రీకులో వాడబడిన పదం ఏంటో చెప్పనా? మనం ఇంకొక 2 ఆదివారాల్లో ఈస్టర్ జరుపుకుంటాం కదా, పునరుత్థానం అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాం. ఇక్కడ లేచి అనే 2 అక్షరాలు ఉన్న మాటకు గ్రీకులో అదే మాట వాడారు. ఎనెస్టమీ అనే పదం వాడాడు. లూకా గారు రాశారు ఆ పదం. ఎనెస్టమీ అంటే అర్థం ఏంటో తెలుసా? పునరుత్థానం చెందడం అనే మాట రాశాడు అక్కడ. లేచి అని తెలుగులో చాలా ఈజీగా రాశారు, కానీ గ్రీకులో అక్కడ పునరుత్థానం చెందడం. పునరుత్థానం అంటే అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయిన వాడు తిరిగి ఏమవడం. మొత్తం ఆ ప్యాసేజ్లో కీవర్డ్ అక్కడే ఉందన్నమాట. లేచి అనే మాట దగ్గరే ఉంది. హీ రిజరెక్టెడ్ అని అర్థం. హీ రైజ్డ్ అప్, హీ గాట్ అప్ వెన్ హీ రిసీవ్డ్ ద కాల్ ఆఫ్ గాడ్. నా యేసయ్య స్వరం ఎంత గొప్పదో తెలుసా? నా యేసయ్య మాటలో ఉన్న మహత్యం ఎంత గొప్పదో తెలుసా? ఆయన మాట్లాడితే, ఆయన స్వరాన్ని గనక రిలీజ్ చేస్తే మృతం అయిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. లూకా గారు రాసిన అనుభవం అదే. లూకా గారు లేచి అనే మాటకు ఎనెస్టిమ్ అనే పదం వాడడం ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తు స్వరము మరణ బంధకాలు ఉన్న వారిని కూడా ఏం చేస్తుంది? పైకి. మరి మత్తయి శారీరకంగా చచ్చిపోయాడంటే కాదు, శారీరకంగా బ్రతిగా ఉన్నాడు. కానీ మరి ఎనెస్టిమ్ అనే పదం అక్కడ ఎందుకు రాశాడంటే, ఆ మాట, ఆ స్వరం ప్రియులరా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, క్రీస్తు ప్రభు స్వరం అతను ఆధ్యాత్మికంగా ఏం చేసింది? బ్రతికించింది. తన స్థితిని తను గుర్తించాడు. నా పేరు బాగానే ఉంది. లేవి అనే మాటకు హత్తుకునే అర్థం, మత్తయి అనే మాటకు దేవుని దానం అని, గాడ్స్ గిఫ్ట్ అని అర్థం. మాథ్యూ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని బహుమానం అని, దేవుని దానము అని. నా జీవితమే దేవుని దానమే. నేను దేవుని హత్తుకోవాల్సిన వాడిని. ప్రభువుని తప్ప లోక సంబంధం అన్న విషయాలన్నీ కూడా హత్తుకుంటున్నాను. ఐ నీడ్ టు రియలైజ్. నేను గుర్తించాల్సిందే, గమనించాల్సిందని గుర్తించి ఆ లేవి తానున్న సుంకపు మెట్టు నుండి పైకి లేచాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేతిలో బలంగా వాడబడాలని ఆశపడితే, నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉండాలని ఆశపడితే, నీ గత జీవితం ఎంత భయంకరమైందైనా సరే, నీ గత జీవితం నీ భవిష్యత్తును ప్రభావితం చేయకుండా ఉండాలని నువ్వు ఆశపడితే, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యూ మస్ట్ హియర్ గాడ్స్ వాయిస్ అండ్ రైజ్ అప్ నౌ. నువ్వు లేవాలంతే. నువ్వు ఉన్న స్థలంలోంచి నువ్వు లేవాలి. ఏ స్థలంలో నువ్వు కూర్చుండిపోయావో, ఏ స్థలంలో కూర్చుని లోకాన్ని ఆస్వాదిస్తున్నావో, ఏ స్థలంలో కూర్చుని అపవాది ప్రణాళికలు నెరవేరుస్తున్నావో, ఏ స్థలంలో కూర్చుని నీ ద్వారా దురాత్మలకు విజయాన్ని ఇస్తున్నావో, యూ హ్యావ్ టు రైజ్ అప్ ఫ్రమ్ దట్ సీట్ టుడే. నువ్వు లేవాలి ఈరోజు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అబ్రామా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. వి నో ద స్టోరీ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము విశ్వాసులకు వీరుడుగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకి ఏం చేశాడు చెప్పండి? లోబడ్డాడు. నువ్వు లే అనగానే లేచి వెళ్ళాడు దేవుని కోసం, దేవుని కార్యాల కోసం. యోనాతో దేవుడు మాట్లాడి, యోనా నీవు లేచి నినెవే పురమునకు వెళ్ళి దుర్గతి కలుగుతాన్ని ప్రకటించన్నాడు. యోనా లేచాడు, కానీ దేవుడు చెప్పినట్టుగా లేవలేదు. యోనా లేచాడు, కానీ ఒక రాంగ్ డైరెక్షన్కి వెళ్ళడానికి లేచాడు. కొన్నిసార్లు మనం కూడా విధేయత చూపిస్తున్నట్టే ఉంటాం. లేచాను కదండి, మరి లేచి ఏం చేసావు అంటే తర్షీషు ప్రయాణం చేస్తున్నావు. యు ఆర్ గోయింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ దట్ గాడ్ ఇంటెండెడ్ ఫర్ యూ, దట్ గాడ్ ఈస్ డెసిగ్నేటెడ్ ఫర్ యూ, దట్ గాడ్ ఈస్ డిజైన్డ్ ఫర్ యూ. దేవుడు నీ కోసం నియమించిన మార్గంలో కాకుండా నీ సొంత ఇష్టాల్లో
నీ సొంత మార్గాల్లో ప్రయాణం చేస్తున్నావు. యోనా లే అనగానే లేచాడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లేవలేదు. నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? ప్రభు నిన్ను లెమ్మన్నప్పుడు, ఆయన నీ ఉన్న స్థితి నుండి బయటికి రమ్మన్నప్పుడు వస్తున్నావా? చాలామంది రావడం లేదు. ఆయన రమ్మన్న నా దగ్గరికి, రమ్మనను చూసుకుందాం అంటున్నారు చాలామంది. ఏంటి చూస్తావు నువ్వు? దేవుడు నిన్ను లేమన్నప్పుడు ఆ స్థితి నుండి లే పైకి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. బలమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే యూ మస్ట్ రైజ్ అప్ టుడే అండ్ నెక్స్ట్ మీ. పునరుత్థానం చెందాడు, నూతన జీవితం వచ్చింది, నూతన బ్రతుకు వచ్చింది. దట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ దట్ గాడ్ వుడ్ లైక్ టు గివ్ యూ అండ్ టు మీ. నీకు నాకు దేవుడు ఇవ్వాలన్న రూపాంతర అనుభవం అదే. పునరుత్థానం చెందావా? బాప్తిస్మ కార్యక్రమాన్ని మనం జరిగిస్తూ ఉన్నాము రేపు గుడ్ ఫ్రైడే రోజున. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల్లో ఐక్యపరచబడ్డం. అంటే ఒక వ్యక్తికి యేసు ప్రభువు మరణం గురించి కానీ పునరుత్థానం గురించి కానీ తెలియకపోతే అతడు బాప్తిజం తీసుకోవడానికి అర్హుడు కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది మా అబ్బాయి కంటే పెళ్ళి చేయాలని కొంచెం బాప్తిజం ఇచ్చేయండి. అలాంటి బాప్తిజాలు మేమేమమ్మా ఇక్కడ? పెళ్లి బాప్తిజాలు, బీఈడి కాలేజీలో సీటు కోసం బాప్తిజాలు, ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం బాప్తిజాలు, క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో సిఎంసీలో సీటు కోసం బాప్తిజాలు. మనమేమో ఇక్కడ బహుశా కొన్ని సంఘాలు ఇస్తారేమో డబ్బులు తీసుకుని. బాప్తిజం అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు క్రీస్తు మరణం గురించి కానీ ఆయన పునరుత్థానం గురించి కానీ సరైన అవగాహన లేకుండా నువ్వు బాప్తిజంలోకి రాలేవు. బాప్తిజం అంటేనే అది నీటిలో ముంచబడడం అనగా యేసు ప్రభు మరణములో ఐక్యపరచబడ్డం, తిరిగి లేపబడ్డం అనగా యేసు ప్రభు పునరుత్థానంలో ఏం పడ్డం? ఐక్యపరచబడ్డం. ఇది బాప్తిజం అంటే అర్థం. అది యేసు ప్రభు ఎందుకు పునరుత్థానుడయ్యారు అనే విషయం మనకు అర్థం కాకపోతే బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి మనకు అర్హత లేదు. క్రీస్తు ప్రభు పునరుత్థానం మనందరికీ ఓ గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది, నిరీక్షణ ఇచ్చింది. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన అందరిలాంటోడు కాదు. కారణం ఏంటి? ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళందరూ మరణం ముంగడి తలొగ్గి మరణ బంధకాల చేత బంధించబడి ప్రక్కన నిలబడితే ప్రభువారు వచ్చి మరణాన్ని జయించి మూడో రోజున ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని శాసించి నిలబడిన దేవుడు మరణమును తలంచేసిన వాళ్ళందరూ ఒకటే అయిపోతారా? యేసుప్రభువుని అందరిలో ఒకటిగా ఎంచుతున్నావు. కొన్ని సందర్భాల్లో గుర్తింపు లేదా? వాస్తవం తెలియదా నీకు? మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసయ్య. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన ఈ లోకంలోనికి ఎవ్వరూ రానట్టుగా వచ్చారు, ఈ లోకం నుండి ఎవరు వెళ్ళనట్టుగా వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. ఏ ఒక్కరూ రానట్టుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు కన్య గర్భాన. ప్రైజ్ ద లార్డ్. Jesus came to this world through a virgin womb. He left the world through an empty tomb. Virgin womb and empty tomb are two wonderful things that we have to understand in the life of Jesus. ఆ రెండు బ్రాకెట్లు చాలు మనకి యేసు ప్రభు గొప్పతనం అర్థం చేసుకోవడానికి. కన్య గర్భాన్ని వచ్చాడు యేసయ్య, ఏ ఒక్కరు రాలేదు. ఎంటీ ట్యూమ్ నుండి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా సమాధిని ఏం చేయలేదు, గెలవాలి. ఎనెస్టమీ అంటే అదే, లేవడం, తిరిగి లేవడం. మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తు ప్రభు ద్వారా, ఆయన ద్వారా మీరు ఏం చేయబడ్డారు? లేపబడ్డారు అనే మాట పౌలు మహాశయుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో రాశాడే. పాపం మనిషిని మరణంలో తీసుకెళ్ళిపోతే రక్షకుడైన దేవుడు ఆ మరణంలో నుండి మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన జీవంలో తీసుకొచ్చాడు. నువ్వు లేచావా? మత్తయి దేవుని స్వరానికి లోబడి లేచి దేవుని కార్యాల్లో ఆయన ముందుకు సాగిపోయాడు. నేను అంటున్నాను, కేవలం మత్తయి సుంకపు మెట్టు నుండి మాత్రమే కాదు, తన ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఒక స్పిరిచువల్ అవేక్నింగ్ అతనిలోకి వచ్చింది. ఐ హ్యావ్ టు రైజ్ అప్ ఫ్రమ్ మై డెడ్ఫుల్ కండిషన్ అని గుర్తించాడు. లేచి ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన స్వరాన్ని దేవుడికి వినిపింపజేస్తున్నాడు. సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు ప్రభు నీతో మాట్లాడుతున్నా నువ్వు ఇంకా ఆ సుంకపు మెట్టును వదిలి రాలేకపోతున్నావా? ఏంటి నీ జీవితంలో ఉన్న ట్యాక్స్ బూత్ ఏంటి చెప్పు ఒకసారి. పోర్నోగ్రఫీ ఒక ట్యాక్స్ బూత్ అయిపోయిందా నీ జీవితంలో? రాలేకపోతున్నావు కదా అక్కడి నుంచి. చూడకుండా దృశ్యాలు ఫోన్లో చూడడం, చూడకుండా దృశ్యాలన్నీ కూడా ఫోన్లో చూసి నీ మనసును అపవిత్రం చేసుకోవడం. ఒకవేళ అబద్ధాలు కావచ్చు, మోసం కావచ్చు, అన్యాయం కావచ్చు, భార్యను ఇబ్బంది పెట్టడం కావచ్చు, భర్తను ఇబ్బంది పెట్టడం కావచ్చు, దొంగతనం కావచ్చు, జారత్వం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు,
కామ విలాసములు కావచ్చు, త్రాగుడు కావచ్చు, జూదం కావచ్చు, ఇవన్నీ బయటికి కనబడేవైతే లోపల మనుషుల మీద చెడు అభిప్రాయాలు కలిగి ఉండడం కావచ్చు, హీనమైన స్వభావం కలిగి ఉండడం కావచ్చు. నా కులం గొప్పది, నా రూపం గొప్పది, నా చదువు గొప్పది, వాళ్ళెంత వీళ్ళెంత అని ప్రతి ఒక్కరిని తక్కువగా చూసే అనుభవాలు కూడా కొంతమందిలో రక్షణ పొందిన తర్వాత కూడా కనబడుతున్నాయి. దేవుడు అలాంటి జీవితాన్ని ఆశించట్లేదు. నువ్వు లేవాలి, స్పిరిచువల్ అవేక్నింగ్ నీలో రావాలి. ఐ హ్యావ్ టు రైజ్ అప్ ఫర్ గాడ్. దేవుని కోసం నేను లేచి గొప్ప కార్యాలు చేయాలి అని ఆశిస్తే మత్తయి సమస్తమును విడిచిపెట్టి, చెప్పండి, ఎవరిని వెంబడించారట? లిసన్ టు మీ కేర్ఫుల్లీ డియర్ ఫ్రెండ్స్. యేసు ప్రభువును వెంబడించడంలో కాస్ట్ ఉంది. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. రక్షణ మనందరికీ ఉచితమే, కానీ రక్షించబడిన తర్వాత జీవితం మాత్రం ఉచితం కాదదే. వీ నీడ్ టు పే సమ్ కాస్ట్. Sometimes you have to despise certain things of this world for the sake of gospel. You have to leave some people for the sake of the gospel in the journey of faith. విశ్వాస యాత్రలో బహుశా నువ్వు కొంతమందిని వదులుకోవాల్సి రావచ్చేమో. అప్పటిదాకా నీతో బాగా మాట్లాడిన వాళ్ళు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోగానే దూరం అయిపోయిన అనుభవాల్లో నువ్వు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో. అయ్యో నా స్నేహితుడు నాకు దూరం అయిపోయాడు, అయ్యో నా బంధువులు నాకు దూరం అయిపోయారు, నా బాధ కొన్నిసార్లు నిన్ను అదిమి పెట్టేచ్చేమో. కానీ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. అది దేవుని కోసం చేస్తున్నావు కాబట్టి అది నీకు లాభమే కానీ నష్టం కాదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు భోగభాగ్యాల కంటే మోషే ఏం కోరుకున్నాడట? దేవుని ప్రజలతో ఏమనుభవించడం. అంటే మోషే గారి యొక్క పర్స్పెక్టివ్లో, అతని యొక్క ఆలోచనలో ఐగుప్తులో భోగభాగ్యాల కన్నా దేవుని బిడ్డలతో శ్రమే గొప్పదని గుర్తించాడు. కారణం ఏంటో తెలుసా? దానికి ఉన్న రివార్డు కంటే ఇక్కడున్న రివార్డు గొప్పది. హల్లెలూయా. అవన్నీ ఒకనాడు గతించిపోతాయేమో. ఐగుప్తు భోగభాగ్యాలు ఉంటాయా? లోకసమన భోగభాగ్యాలు శాశ్వత కాలం ఉంటాయా? నెవర్. శాశ్వత కాలం ఉండేవి కాదు. మన భారతదేశంలో ఒక రోజున ఒక గుడి ముందు ఒక స్త్రీ అధ్వాన స్థితిలో, ఒంటి మీద జరిగే బట్టలు కూడా లేని పరిస్థితుల్లో, ఈగల ముసురుతో భయంకర పరిస్థితుల్లో పడి ఉంది. ఎవరో మీలాంటి వాళ్ళు ఆ గుడికి అటు ఇటు వెళుతూ తిరుగుతామని చూశారు. చాలామంది గుర్తుపట్టలేకపోయారు, కానీ ఒకడు గుర్తుపట్టాడు. అరే, ఈమె ఒకనాడు పెద్ద పెద్ద హీరోలతో నటించిన నటి, ఒక హీరోయిన్. పూర్వదినాల్లో పేరెన్నిక కలిగిన హీరోలందరి దగ్గర నటించిందంట ఆమె. విస్తారం డబ్బులు కూడబెట్టుకుంది. ఆ తర్వాత కొంచెం సినిమాల్లో ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. హీరోయిన్లు ఆఫర్ రాకపోయేసరికి తప్పుడు మార్గాలు ఎన్నుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు కావాలి, జలసాలు చేయాలా, ఆ జీవితానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళీ కొంచెం మెట్టు దిగాలంటే కష్టం. టూ మచ్ లగ్జరీ అలవాటు పడిపోయిన చూడండి, చిన్న చిన్న విషయాలకు అడ్జస్ట్ కాలేరు వాళ్ళు. అందుకని చెప్తున్నాను, చాలా జాగ్రత్త సుమా. మరీ సుఖానికి ఏమో కూడా జీవితంలో అలవాటు పడకూడదు. మీ పిల్లలకు కూడా అదే నేర్పించాలా. బాగా సుఖానికి అలవాటు పడిపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. సుఖాలకు భోగాలకు అలవాటు పడిపోయిన దేవుణ్ణి వదిలేసే, డబ్బు శాశ్వతం అనుకుని దేవుణ్ణి వదిలేసి పరిగెడుతున్నావా? ప్రార్థన అంటే లక్ష్యం లేదే నీకు? వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉంటలేదే? దేవుని మందిరం అంటే అసలు ఆసక్తే లేదే? వదకు తేపడిన గొర్రె పిల్లలు లాక్కున్నారు రావాల్సి వస్తుంది నిన్ను. లోక సంబంధ విషయాల కోసమైతే నీ పరుగులు ఉరుకులు మామూలుగా లేవే. ఉదయం లేస్తే ఆదివారం తల్లి మొరపెడుతున్నారే, బాబు ఆదివారం నాన్న దేవుని మందిరం రారా అంటే ఎవడికో ఉపయోగం ఉన్నట్టుగా కూర్చుంటావు. ఇక్కడికి వచ్చి ఆ కూర్చునే విధానం కూడా చాలా విచిత్రంగా ఉండదు. కొంతమంది, నేను ఇక్కడ కూర్చోవడం వెస్లీ గారికి ఎంత లాభమో, ఆయన కట్టేసుకున్నట్టు అయి నా వల్లే. నో, దేవుని వాక్యం విని బాగుపడేది ఎవరు? నువ్వే కదా. వాక్యం నిన్ను క్రమపరిచినప్పుడు, దేవుని వాక్యానికి నువ్వు చోటు ఇచ్చినప్పుడు కదా నువ్వు జీవితంలో ఉన్నతమైన స్థానానికి వస్తావు. ఎవరికో లాభమన్నట్టుగా కూర్చున్నావు ఇక్కడ. యువర్ యాటిట్యూడ్ మస్ట్ బి చేంజ్డ్, యువర్ పర్సెప్షన్ మస్ట్ బి చేంజ్ టుడే. నీ ఉద్దేశాలు మారాలా. ప్రభు కోసం ఏది చేసినా ప్రయోజనం ఎవరికి చెప్పండి? నీకే, నాకే. డోంట్ థింక్ అబౌట్ సంబడి ఎల్స్. ఐగుప్తు భోగభాగ్యాలు కొంతకాలం ఉండి గతించిపోతాయి, కానీ దేవుని కొరకు శ్రమ అనుభవించడం ఏహలోకంలోనూ పరలోకంలోనూ బహుమానం ఇస్తుంది. నమ్మిన వారు దేవుని నామమున స్తోత్రం చెప్పండి. దాట్స్ ద క్రిస్టియన్ బిలీఫ్, దాట్స్ ద క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసం ఇదే. ఈ భూమి మీద క్రీస్తు నామం పేరిట మనం ఏదైతే చేస్తున్నామో, ఐఎమ్ టెలింగ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ఎ రివార్డ్ ఫర్ దాట్. దానికి నీకేముంది? పరలోక రాజ్యంలో బహుమానం ఉంది.
లోకంలో 2 రకాల ధనవంతులు ఉంటారట, జాగ్రత్తగా గమనించండి. ఒకటి లోకానుసరణ ధనవంతులు, విపరీతం డబ్బు కూడబెట్టేవారు. మరికొంతమంది లోకంలో బహుశా ఆ స్థాయిలో ఉండకపోయినా వారికి పరలోకంలో ధనం ఎక్కువ ఉంటుందట. ఎందుకోసం తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని నిమిత్తం మనం ధనవంతులు అవ్వాలట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోక సంబంధమైన ధనం కాదు, కానీ ఎవరి నిమిత్తం ధనం ఇది? దేవుని నిమిత్తం ధనవంతులు. హౌ రిచ్ యు ఆర్ ఇన్ ఎటర్నల్ పర్స్పెక్టివ్. నిత్య జీవార్థమైన వెలుగులో నువ్వు ఎంత గొప్పోడివే ఆలోచన చేయాల. మోషే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, దేవుని ప్రజల విషయంలో నాకు నిందే మేలనుకున్నాడు, ఉత్తమమైన నాయకుడిగా నిలబడ్డాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో చెప్పండి మిక్కిలి సాత్వికుడు. మోషే తన ఇల్లంతట్లో ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నవాడు. మోషే ఒక మాటలో చెప్పాలంటే ఈ సువిశాల ప్రపంచ చరిత్రలో అఫ్కోర్స్ యేసు ప్రభు అద్భుతమైన నాయకులు, అందులో సందేహం లేదు. బట్ ఆయన తర్వాత ఒక గొప్ప నాయకుడి స్థానం కనుక ఎవరికైనా ఇవ్వాలంటే ఇంక అందులో మనం సందేహపడాల్సి వస్తుంది. ఎవరికి ఇవ్వాలా? మోషే గారికి ఇవ్వాల్సింది. 40 సంవత్సరాలు 20 లక్షల మందిని అరణ్యంలో నడిపించాడంటే ఈ ప్రస్తుత ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఏమి సరిపోతాడు మోషే గారి ముందు? ఉన్న చోట ప్రజల్ని నడిపించడానికి ఎన్ని గొడవలు, గందరగోళాలు, అది ఇది ఇది అని చెప్పి న్యూస్ ఆన్ చేయగానే, పేపర్లు ఆన్ చేయగానే వాళ్ళు తన్నుకోవడమే కానీ పరిస్థితులు ఏంటి నాకేం అర్థం అవట్లా. కానీ మోషే గారు 20 లక్షల మంది జనాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించగలిగాడంటే వాట్ ఎ వండర్ఫుల్ లీడర్ హీ ఈజ్. ఎందుకు అంత గొప్ప స్థానానికి రాగలిగాడో తెలుసా? మోషే ఒక రోజున దేవుని కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దెర్ ఈజ్ అ కాస్ట్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. యేసయ్యను వెంబడించలో కాస్ట్ ఉంది. ఆయన వెంబడించినప్పుడు కొన్నిసార్లు లోకసన విధానాలు కొన్ని వదులుకోవాల్సి రావచ్చు. స్నేహితులు, బంధువులు కొంతమంది దూరం అవ్వచ్చు, నిందలు పడవచ్చు, నువ్వు అవమానాలు పడవచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన హే పరలోకాల్లో కూడా నీకు ఏమిస్తాడు ఆయన? మా అమ్మమ్మ ప్రభువుని అంగీకరించినందుకు కులం అంతా వెలివేసి, వీర రాఘవమ్మ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు, నీకు మాకు ఇక పాలు పంపులు లేవు, నిన్ను మేము వెలివేస్తున్నాం, ఎక్స్కమ్యూనికేట్ చేస్తున్నాం అన్నారు మా అమ్మమ్మనే. పట్టుదలగా నిలబడింది. మీరు నన్ను వెలేయడం కాదు, ఎప్పుడో నేనే మిమ్మల్ని వెలేస్తానంది. దేవుని కోసం నిలబడింది. దేవుని బిడ్డలారా చెబుతున్నాను, దేవుని సేవకునిగా ఆ రోజు ఒక 20 మందో 30 మందో కులపోళ్ళు మా అమ్మమ్మను వదిలేశారేమో, కానీ నా యేసు వదిలిపెట్టలేదు, నా దేవుడు వదిలిపెట్టలేదు. ఈరోజు నేను చెప్పగలను, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, అంటే చంద్రుడి మీద ఎవరు లేరు అనుకోండి, మార్స్ మీద చంద్రుడి మీద ఎవరు లేరు, ఏ మూలకెళ్ళినా మమ్మల్ని ప్రేమించే దేవుని బిడ్డలు ఆ దేశాల్లో ఉన్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును. వేరేవా నేను నార్వే వెళ్తే, మొన్న నార్వే అనే దేశాన్ని వెళ్తే విపరీతమైన చలి. 6 రోజుల నుండి ఇండియన్ ఫుడ్ లేదు నాకు. 6 రోజులు అంటే లేకపోతే చచ్చిపోను అనుకోండి. కాకపోతే మరి మన నాలుగు అలవాటు పడిపోయిన నాలుగు కదా, కొంచెం చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఆనందంగా ఒక ముద్ద ఎక్కువ తింటాం. లేకపోతే ఏమైంది, రోజు కూడా వెజిటబుల్ సాలడ్స్, ఫ్రూట్స్, బర్గర్లు, పిజ్జాలు అనేటప్పటికీ కొంచెం నాలుక కొంచెం ఎలాగా మెత్తబడిపో. ఆ సందర్భంలో ప్రేర్ చేసుకున్నా, ప్రభువా మరి దేశాలన్నీ విపరీతమైన చలిగా ఉన్నాయి, ఇండియన్ ఫుడ్ తిని 6 రోజులు అయిపోయింది నాయన, పరిస్థితి ఏంటి ప్రభు అనగానే, మేమున్న హోటల్కి ఒక సిస్టర్ వచ్చింది, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అందరూ వచ్చి వెసలన్న మా కోసం ప్రార్థించండి, మీరు నార్వే వచ్చారని తెలుసుకున్నాం, వీ వాంట్ యువర్ ప్రేయర్, మా కోసం ప్రార్థన చేయని అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు ఒక బ్యాగ్ ఇచ్చెళ్ళారు. నాతో పాటు మన దుబాయ్ కోఆర్డినేటర్ బ్రదర్ జాన్ కూడా నాతో ఉన్నారు. నన్ను ఆ బ్యాగ్ ఏదో పెట్టారు, లోపల తీసుకెళ్ళి అసలు ఏముందో చూడన్నాను. మీరు నమ్మండి, మీరు ఎక్స్పెక్ట్ చేసేది కరెక్టే, ఏం చెప్తానని చూస్తారు కదా, అందులో అవే ఉన్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం, అబ్బో కుమార్ ఆంటీ గారి దగ్గర దొరికేవన్నీ ఉన్నాయి దానిలో. బట్ ఫ్రీ అన్నమాట ఇక్కడ మనకు కదా, మనం అక్కడ 1000 రూపాయలు 2 లెవర్లు ఎక్స్ట్రా లెక్కలేదు వారికి. చాలా అద్భుతంగా అవన్నీ దేవుడు ఇచ్చాడు. ఆ రోజు కొంచెం ఆనందంగా, సంతోషంగా. వై ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవరు చెప్పారు ఆమెకి వెసలానికి పట్టుకెళ్తే బాగుంటుందని? ఏమో సంభవం వాళ్ళు అనుకుని ఉండొచ్చేమో. యూరోప్లో తిరుగుతూ ఉన్నారు, చాలా ప్రాంతాల్లో ఎక్కడ మన ఇండియన్ స్టఫ్ అనేది దొరకదు కదా, చాలా ప్రయాణాలు చేస్తున్నారు, పట్టుకెళ్దాం అనుకున్నారో ఏంటో. నా దేవునికి తెలుసు నా అవసరాలు ఎలా తీర్చాలో. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ చాలా చిన్నయే కావచ్చు, కానీ ఆ టైమింగ్ చాలా గొప్పదే.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ప్రేమించలేరు అన్న కారణం ఏంటో తెలుసా? ఆ రోజు మా అమ్మమ్మ ఒక 30 మంది నువ్వు మాకు అక్కర్లేదు నిన్ను వెళ్ళేస్తున్నావంటే ధైర్యంగా నిలబడింది కాబట్టి. అదేంటండి అలా అంటారు, ఇప్పుడు మీరు లేకపోతే ఎలాగండి, యేసుప్రభు ఈరోజు కాకపోతే రేపు నమ్ముకుంటారు, కానీ మీరు నాకు కావాలని కనుక మా అమ్మమ్మ ఆ రోజు ఆమె కాంప్రమైజ్ కనుక అయ్యి ఉంటే ఈరోజు జాన్ వెస్లీ ఇలా ఉండేవాడు కాదు. ఖచ్చితంగా. మై డియర్ సిస్టర్ అండ్ మై డియర్ బ్రదర్, ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ, వాట్ ఎవర్ you lose for the sake of kingdom of God, you are gaining it with wonderful blessing. నమ్ము, దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తమును విడిచిపెట్టి లేవి ఎవరిని వెంబడించాడట? యేసయ్యను వెంబడించాడు. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్యను వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాడో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఊహాత్మక విషయాన్ని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నేను వెంబడిస్తాను, కానీ ఒక్కసారి మా ఇంటికి వచ్చేయి, ఒక్కసారి నా గృహంలో అడుగుపెట్టి నా గృహాన్ని పావనం చేయి ప్రభువా, ఒక్కసారి నా ఇంట్లో అడుగుపెట్టి నా గృహాన్ని పరిశుద్ధపరచు ప్రభు అని యేసయ్యను బ్రతిమాలుండి ఉంటాడు మత్తయి. హీ ఇన్వైటెడ్ జీసస్ టు బీ విత్ ఇన్ హిస్ హౌస్. ఆయన ఇంటిలో ప్రభు ఉండాలని కోరుకున్నాడు. ఇంటికి రాగానే ప్రభు వారికి ఏం చేశాడట చెప్పండి? గొప్ప విందు చేశాడట. ఇది మామూలు విందు కాదు. ఇది ప్రభువుని ఇంటికి ఆహ్వానించి తన తోటి ట్యాక్స్ కలెక్టర్స్ అందరినీ పిలిచాడు. వాళ్ళందరూ ఎవరు పిలిచారని వచ్చారు? ఈయన పిలిచాడని వచ్చాడు కదా, మత్తయి ట్యాక్స్ కలెక్టర్ కదా, అందరూ బట్టి పిలిచాడని అందరూ వచ్చారు. వాళ్ళందరితో యేసయ్యను కూర్చోబెట్టి ఆయనకి ఏం చేస్తున్నాడు చెప్పండి? గొప్ప విందు చేశాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కొన్ని ఉన్నాయి, అన్నీ మంచివి అనుకోండి, కొన్ని ఎక్కడైనా చిన్న చిన్న ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్లేషన్స్ గ్రేట్ డిన్నర్ అని ఒక ఆయన రాశాడు, సాయంకాలం విందు అనమాట ఇది. మరొక చోట గ్రేట్ బాంక్వెట్ అని రాశారు, ఇట్స్ అ రాయల్ బాంక్వెట్ అనమాట, అంటే చాలా ప్రెస్టీజియస్ డిన్నర్. ఆ తర్వాత కొంతమంది గ్రేట్ ఫీస్ట్ అనే మాట రాశారు, గొప్ప విందు అనే మాట రాశారు. అయితే ఒక ట్రాన్స్లేషన్లో మాత్రం నేను చూసింది ఏంటో తెలుసా? మాథ్యూ throwed a great feast toward God to honor Jesus అని ఒక ట్రాన్స్లేషన్లో ఉంది. అంటే కరెక్ట్గా ఆ పదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యేసయ్యను గణపరుచున్నట్లుగా, ఆయన్ను మహిమపరుచున్నట్లుగా మత్తయి తన ఇంట్లో ఏం చేశాడు చెప్పండి? గొప్ప విందు. ఈ గొప్ప విందు వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసా? ఈ గొప్ప విందు వెనకాల ఉన్న మోటివ్ ఏంటో తెలుసా? ఈ గొప్ప విందు వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? ఎవరిని మహిమపరచాలని. అది అక్కడ గమనించాల్సి. వాట్ ఎవర్ యు డూ ఇన్ ద వరల్డ్, డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రజలని రిజల్ట్ని చూస్తారేమో కానీ దేవుడిని మోటివ్ని చూస్తాడు. మత్తయి ప్రభు దగ్గరికి వచ్చి అని ఉంటాడు, ప్రభువా ఓ గొప్ప విందు చేద్దాం అనుకున్నాను, మా ఇంటికి రానాయన అంటే మత్తయి ఏ ఉద్దేశంలో అన్నాడో అది ఎవరికి తెలుసు? ప్రభువుకి తెలుసు. ప్రభువుకి తెలుసు. అందును బట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. బహుశా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఆయన పిలుచుంటారు, కానీ కొన్ని విందులకు యేసు ప్రభు వెళ్ళాల. కారణం ఏంటో తెలుసా? ఆ విందుల వెనకాల ఉన్న రహస్యం మంచిది కాదు. ఈ రోజుల్లో చాలా విందుల్లో చిందులు ఉన్నాయి కదా, చాలా విందుల్లో ఏమున్నాయి? వ్యర్థమైన విందులు, దేవునికి మహిమను తీసుకురాని విందులు బహుశా కొన్ని ఉన్నాయేమో. కానీ గొప్ప విందు చేయడంలో మత్తయి ఉద్దేశం ఏంటో తెలుసా? లార్డ్, ఐ వాంట్ టు ఆనర్ యూ, ఐ వాంట్ టు రెస్పెక్ట్ యూ, ఐ వాంట్ టు గివ్ యూ ప్రైజ్ అండ్ ఆనర్. నీకు మహిమను తీసుకురావాలని ఆశపడుతున్నా, ఆ ఇంటికి రండి ప్రభు అనగానే ఆ మోటివ్ సరిగ్గా ఉంది కాబట్టి దేవుడు ఆ ఇంటికి వచ్చాడు. దేవుని నామ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వేం చేసినా నీ మోటివ్ ఏమై ఉండాలో తెలుసా? ఎవరిని మహిమపరచాలా? యేసయ్యను మహిమపరచాలి. ఒక పేద వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉంటే తీసుకెళ్ళి అతనికి కొంచెం ఆహారం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం అయితే దాని వెనకాల మోటివ్ ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. లోక సంబంధంగా పేరు సంపాదించుకుందామని కాదు, కానీ నిజంగా అవసరతలో ఉన్నాడు కాబట్టి అతనికి సహాయం చేద్దామని ఆశ నీలో నాలో ఉంటే దేవుడు ఆ మోటివ్ని చూసి మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఏదైనా సరే దేవుని కొరకు నువ్వు ఏదైనా పని చేస్తున్నావంటే అందరూ నన్ను చూడాలని చేస్తున్నావా, లేకపోతే నా పనిని దేవుడు అప్రూవ్ చేయాలని చేస్తున్నావా? పరిశీలన చేయాలి. గత ఆదివారం కూడా మీకు చెప్పాను, బాబెలు గోపురం కట్టడంలో ప్రజల ఉద్దేశం ఏంటి చెప్పండి? సెల్ఫ్ గ్లోరీ, తమ్మును తాము గణపరుచుకోవడానికి. కానీ ఇక్కడ మత్తయి గొప్ప విందు చేశాడు. ఎవరిని గణపరచడానికి? యేసయ్యని గణపరచడానికి. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ గొప్ప విందు చేయడంలో మత్తయికి ఉద్దేశం అదే, నా యేసయ్య నామం మహింపరచబడాలి, ఆయన నామం ఉన్నతమైన స్థితిలోకి రావాలని.
మనందరం కూడా దేవుని కోసం చేద్దాం, ఆయన మహిమ కొరకు చేద్దాం. పౌలు భక్తుడు అన్నట్టుగా మీరు భోజనం చేసినా పానం చేసినా ఎవరి మహిమ కోసం చేయండి? దేవుని మహిమ కోసం చేయండి. ఎప్పుడైతే మత్తయి యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించారో, యేసు ప్రభువు ఆ ఇంట్లో కూర్చుని ఒక అద్భుతమైన సందేశం ప్రపంచానికి ఇచ్చారు. ఈ పరిసయ్యులు శాస్త్రులు బ్యాచ్ అక్కడ కూడా వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? ఆ పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచే దగ్గర ఉన్నారు. ఇప్పుడు మత్తయ్య గారు యేసు ప్రభువును పిలవగానే, మనల్ని పిలవలేదు కదా, పిలవపోయినా పదండరా, అక్కడ ఎక్కడో చోట యేసు ప్రభు ఏం చేస్తాడు? మనకి దొరుకుతాడు. ఆయన్ని శోధిద్దాం, లేకపోతే ఆయన ఇబ్బంది పెడదామని అక్కడ కూడా ఈ శాస్త్రులు పరిశీలు బ్యాచ్ వచ్చేసారు. మీకు విషయం తెలుసా? వీళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటానే ఉంటారు ప్రతి చోట. ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభు వారు తన శిష్యులు, ఆ తర్వాత సుంకరులు అందరూ కూడా కూర్చోగానే ఇప్పుడు సనగడం మొదలుపెట్టారు. ఏటా సనగడు తెలుసా? మీ బోధకుడు లేదా మీరు ఈ సుంకరులతోనూ పాపులతోనూ ఎలా తిని త్రాగుచున్నారు అని శిష్యుల మీద ఏం చేశారంట? వాళ్ళు సణిగారు. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. వీళ్ళు సరాసరి వచ్చి ఆ ప్రశ్న యేసయ్యని అడగచ్చు కదా, యేసు ప్రభువా నువ్వేంటయ్యా ఈ సుంకరులతో స్నేహం చేస్తున్నావు? నువ్వు ఈ పాపులైన వారందరూ మా దృష్టిలో వీళ్ళందరూ చాలా హీనులు, ఇలాంటి వాళ్ళందరితో కూడా నువ్వు భోజనం చేస్తున్నావు ఏంటని యేసు ప్రభుని అడగచ్చు కదా. అడగలా. ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువును బలహీనపరచాలి అంటే ఆయన శిష్యులను బలహీనపరిచేస్తే చాలు అన్న ఆలోచన వీరిలో ఉంది. డూ యు నో దట్? దట్స్ వన్ ఆఫ్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. నిన్ను బలహీనపరచాలంటే నీ చుట్టూ ఉన్న వారిని బలహీనపరిచేస్తే, బహుశా వాళ్ళు నీ ఆఫీస్లో నీతో కలిసి పనిచేసేవాళ్ళు కావచ్చు, డాక్టర్స్ అక్కడ ఎవరైనా ఉంటే మీరు కొంతమంది అపాయింట్ చేసుకుంటారు మీ డాక్టర్ వృత్తిలో మీకు సహాయకరంగా, కొంతమంది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. దేవుని సేవకుల ఇళ్లలో ఎవరైనా కొంచెం సహాయకరంగా ఉంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా నీ కుటుంబ సభ్యుల్లో నీకు ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి నిన్ను బలహీనపరచాలనే ప్రయత్నం. ఇది శత్రు యొక్క పన్నాగం. సరాసరి యేసయ్యని అడుగుంటే బాగానే ఉండేది, కానీ శిష్యులను బలహీనపరుస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళందరూ శిష్యుల మీద సణిగేసరికి వీరు మరొక్కసారి ఎప్పుడైనా యేసు ప్రభు కనుక అలాంటి విందుకు వెళితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారనమాట? ప్రభు సారీ నాయన మేము రాలేము, ఎందుకంటే తిడుతున్నారు నాయన, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారయ్యా, పాపులతోనూ సుంకరులతోనూ స్నేహం చేస్తున్నామని మమ్మల్ని అందరూ మేము రామా, నువ్వు వెళ్ళు. వారి ఆలోచన ఎంత భయంకరంగా ఉంది చూసారా? శిష్యుల యొక్క దర్శనాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మరొక్కసారి ఎవరైనా యేసు ప్రభుని ఈ విధంగా ఇంటికి పిలిస్తే గనక ఈ శిష్యులు ఆలోచన చేసే విధంగా వీరిని ప్రభావితం చేస్తారు. సణిగారట వాళ్ళ మీద. శిష్యులు బలహీనపడిపోతే యేసు ప్రభు దర్శనాన్ని నిర్వీర్యం చేసేద్దామని ఆలోచన. కొంతమంది ఉంటారండి ఇలాంటి వాళ్ళు, లేరా? చెప్పండి, వాస్తవం చెప్పమంట, లేరా? ఉంటారు. మా దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, సమర్పించుకుని దేవుని సేవ చేస్తూ ఉంటే, మాకు తెలిసిన ఒక ఆయనే, చూడ్డానికి చాలా చక్కగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. నేనంటే మామూలు అపార గౌరవం ఉంటుంది అతనికి. ఆ యవనస్తుడు రక్షణ పొంది దేవుని సేవ చేద్దాము లేదా పరిచర్య చేద్దాము, విశ్లేషణ చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు, డ్రైవింగ్లోనో లేకపోతే ఏదో విధంగా సహాయపడదాము అన్న ఆలోచనలో వస్తే ఈ పెద్ద మనిషి వెళ్ళి అంటాడట, ఏవా నీకు భవిష్యత్తు లేదా, నీకు కుటుంబం వద్దా, నీకు డబ్బులు వద్దా, సేవకుల దగ్గర పనిచేస్తే ఏమొస్తుంది నీకు, లేదా సేవకుల దగ్గర పరిచర్య చేస్తే ఏమొస్తుంది, దేవుని సేవలో వాడబడితే ఏమొస్తుంది, ఓ ఉద్యోగం చేసుకోవచ్చు కదా, లేదా నీకున్న చదువుతో ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి డిమోటివేట్ చేయడం ప్రారంభించాడు. ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటూనే ఉంటారు. నేను చెప్తాను పిల్లలు మాట, బహుశా మా దగ్గర ఉండే కొంతమందిని కూడా ఇలా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ సేవకునిగా చెప్తున్నా, ఒక్కరు తప్పుకుంటే దేవుడు 100 మందిని పంపిస్తాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. ఒక్కరు తప్పుకుంటే దేవుడు ఎంతమందిని పంపిస్తున్నాడు? 100 మందిని. కొన్ని సందర్భాల్లో ఇంకా చాలు అన్నట్టుగా దేవుడు పంపిస్తాడు మనుషుల మీద. చాలమ్మా, ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి అవసరం లేదమ్మా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? శిష్యులను బలహీనపరిస్తే యేసయ్యను బలహీనపరుద్దాం అనుకున్నారు, కానీ నా యేసయ్య యొక్క గొప్పతనం వారికి తెలియదు. ప్రభువు ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పాడు. అక్కడ వర్తమానం, ఆ తర్వాత యేసయ్య ఇచ్చిన వర్తమానం కేవలం శాస్త్రులకు పరిచయులకు మాత్రమే కాదు. లిజన్ టు మీ, బైబిల్ ఎంత గొప్పదో తెలుసా? రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదన్న స్టేట్మెంట్ ఉంది చూసారా? అది కేవలం శాస్త్రులు పరిచయులకు మాత్రమే కాదు, శిష్యులకి చెప్పాడు, సుంకరులకి చెప్పాడు, పాపులైన వారికి చెప్పాడు,
శాస్త్రులు పరిచయాలకి మొత్తం అక్కడున్న ప్రజలందరికీ కలెక్టివ్ మెసేజ్ అది. వాస్తవానికి మనం ఆ వర్తమానం చూడగానే శాస్త్రులతోనే దేవుడు మాట్లాడాడు, పరిచయాల కోసం అనుకుంటాం. కానీ శిష్యులకు కూడా అవగాహన కావాలి, యేసయ్య ఏం చేస్తున్నాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో వారికి కూడా తెలియాలా. పాపులైన వారిని రక్షించడానికే వచ్చాను, కానీ నేను నీతిమంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నా వల్ల ఇది సాధ్యం, నా వల్ల అన్నీ సాధ్యమై నా పరలోకాన్ని నా సొంత పనుల ద్వారా సాధించగలను అనుకున్న ఏ ఒక్కడికి రక్షకునికి అవసరం లేదు. కానీ ఎవరైతే వినమ్రత దేవుని సన్నిధికి, లార్డ్ ఐ నీడ్ యూ, ఐ వాంట్ యూ లార్డ్ అనే దేవుణ్ణి ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, ప్రభువు చెబుతున్నాడు రోగులైన వారికి మాత్రమే వైద్యుడు అవసరం. అంటే అక్కడ యేసయ్య తను ఎవరితో పోల్చుకున్నాడు చెప్పండి, చెప్పండి గట్టిగా, ఎవరితో పోల్చుకున్నాడు? ఆయన వైద్యంతో పోల్చుకున్నాడు. ఆయన ఒక దేవుని సేవకురాలంటే అది నాకు చాలా ఇష్టమైన మాట. చర్చ్ ఈజ్ నాట్ ఎ మ్యూజియం ఆఫ్ సెయింట్స్, ఇన్ ఫ్యాక్ట్ చర్చ్ ఈజ్ ఎ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్. అర్థమైంది ఈ మాట? సంఘము అనేది పరిశుద్ధులు ఉండే మ్యూజియం కాదు ఇది. సంఘము అనగా రోగులు స్వస్థపరచబడే ఆసుపత్రి అన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దట్. చర్చ్ ఈజ్ నాట్ ఏ మ్యూజియం ఆఫ్ సెయింట్స్. పరిశుద్ధులైన వాళ్ళందరూ వారసుగా నిలబడి రెండమ్మ మమ్మల్ని చూడండమ్మని చెప్పే స్థలం కాదు ఇది. ప్రభు మీద ఆధారపడేవాళ్ళు. వీ నీడ్ అవర్ ఫిజిషియన్, వీ నీడ్ అవర్ సేవియర్, వీ నీడ్ అవర్ రిడీమర్, వీ నీడ్ అవర్ గాడ్ హూ గివ్స్ అస్ డెలివరెన్స్, వీ నీడ్ అవర్ గాడ్ హూ ఫిల్స్ అస్ విత్ హిస్ పీస్. దేవుడు తన శాంతితో, తన సమాధానంతో, తన ఆరోగ్యంతో, తన వైభవంతో, తన మహిమతో మమ్మల్ని నింపాలని ప్రభు మీద ఆధారపడేవాడు. ఫిజిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది మనం చేయాలా, మనం చెప్పింది ఆయన చేస్తారా? చెప్పండి గట్టిగా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత డాక్టర్ గారు స్టెతస్కోప్ ఇక్కడ పెట్టండి అంటారు. ఆపరేషన్ చేస్తారా, నేను చెప్పినట్టే చేయాలంటారు ఎవరైనా? వీ టోటల్లీ సబ్మిట్ టు ద డాక్టర్. ఆయనకి ఒక బుక్ ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ రాసే పేజీలు ఉంటాయి. దాని మీద రాస్తారు ఆయన డాక్టర్ గారు, సో అండ్ సో, సో అండ్ సో. ఆ ప్రక్కన ట్యాబ్లెట్లు రాస్తారు, ఉమసారా అని ఉంటుంది అక్కడ. ఉమసారా అంటే అర్థం ఏంటి? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి. అక్కడ ఆయన ట్యాబ్లెట్లు ఉదయం 2, సాయంకాలం 2 అంటే ఇంటికి వచ్చి, పూర్వదినాల్లో బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకునే అవకాశం లేక ట్యాబ్లెట్లు వెనకాలే స్టిక్కర్ అతికిచ్చేస్తారు దానికి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి అని కదా. డాక్టర్ గారు ఏం చెప్తే ఎగ్జాక్ట్గా అది చేస్తున్నాం. మరి యేసయ్య నీ వైద్యుడు అన్నప్పుడు మరి ఆయన చెప్పింది చేస్తున్నావా? చాలామంది భక్తులు లేదా చాలామంది విశ్వాసులకు పరిస్థితి ఎలా ఉందంటే ప్రభువుకే సలహాలు ఇచ్చేంతగా. చెప్పండి, కొంతమంది ఎలా తయారు ఈ రోజుల్లో? ఎవరికి అడ్వైజులు? ప్రభు నాకు ఈరోజు ఈ మెయిల్ చేశాను ఆయన, నా పక్కన కొంచెం సిస్టర్ గారికి మాత్రం చేయకు నాయన. ఎవరికి చెప్తున్నావు నువ్వు? దేవునికా నువ్వు సలహాలు ఇచ్చేది? నేను అడిగాడు ఆయన, అమ్మా సహోదరి నువ్వు సలహాలు ఇవ్వకపోతే నాకు బ్రెయిన్ పని చేయట్లేదమ్మా, కొంచెం సలహాలు ఇవ్వమన్నాడు దేవుడు ఎప్పుడైనా? డోంట్ ట్రై టు గివ్ సజెషన్స్ టు గాడ్, లిసన్ టు హిమ్. వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ ద స్క్రిప్చర్ సేస్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏమి బయలుపరుస్తున్నాడో, ఏమి నేర్పిస్తున్నాడో, ఏం ప్రకటిస్తున్నారో వాటిని చేయడం నువ్వు సిద్ధపడాలి. కానీ నువ్వు దేవునికి సలహాలు ఇవ్వడం చేయకూడదు. సర్జరీ జరుగుతున్నప్పుడు డాక్టర్ గారికి మనం సలహాలు ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో స్టమక్ సర్జరీ చేస్తున్నారండి, మనల్ని తీసుకెళ్ళి ఆ స్ట్రెచర్ మీద పడుకోబెట్టి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో కూర్చోగానే డాక్టర్ గారు ఇప్పుడు ఆ కత్తి తీసుకోండి, ఇప్పుడు ఈ కత్తి తీసుకోండి, ఇప్పుడు అది తీసుకోండి, ఇది తీసుకోండి అంటే ఆయన ఏమంటాడు? ఆయన కొంచెం ఎక్కువ మొత్తం ముందు ఇచ్చేయండి అంటాడు. ఎందుకోసం? అమ్మగారు ఊరుకోవట్లేదు, మనకేమి ఇచ్చేస్తున్నారు? సలహాలు ఇస్తారు కాబట్టి ఎనస్థీసియా ఇంకో 2 ఇంజక్షన్లు ఎక్కువ ఇచ్చాడు. కీప్ క్వైట్. సర్జరీ జరుగుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా పడుకుని ఉండంతే. డాక్టర్ గారు చూస్తారు, డాక్టర్ గారు చేస్తారు, అది ఆయన పని కదా. ఇట్స్ యువర్ డ్యూటీ టు సబ్మిట్. హిస్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదు అని యేసయ్య ఎందుకు చెప్పాడో తెలుసా? ఇట్స్ ఆల్ అబౌట్ సబ్మిటింగ్ అవర్ లైఫ్స్ టు గాడ్. శిష్యులు నేర్చుకోవాలి ఇదే విషయాన్ని, పరిసయ్యులు నేర్చుకోవాలి ఇదే విషయాన్ని, సుంకర్లు కూడా గుర్తించాలి. యేసయ్య పాపుల్ని పిలవడానికి వచ్చారు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, తమను తాము ప్రభువు సమర్పించుకుంటారో ప్రభు యొక్క మహిమను వారు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చిన్న ప్యాసేజ్లో దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరలా వీటిని ధ్యానం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మీతో మాట్లాడతారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పదిలపరుచుకుని ఆయన వైపు మనం చూద్దాం.
రోగులకు వైద్యుడు అని యేసు ప్రభు తను ప్రకటించుకున్నారు. అది కేవలం పరిచయులకు మాత్రమే కాదు, శిష్యులు కూడా అర్థం చేసుకోవాలి యేసు యొక్క దర్శనం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో. ఎందుకంటే వాళ్ళని ప్రభావితం చేసే పరిచయులు తయారయ్యారు. మీ బోధకుడు మీరు ఎందుకు సుంకరులతోనూ పాపులతోనూ స్నేహం చేస్తున్నాడు, వాళ్ళ మీద సనిగారు. శిష్యుల విశ్వాసం బలహీనపడకున్నట్లుగా యేసు ప్రభు రెస్పాండ్ అయ్యారు. ఆయన తన ఉద్దేశాన్ని బయలుపరిచారు. ఎఫ్ మేజర్. అందరం ప్రభు వైపు మనం చూద్దాం. యేసయ్య నువ్వు ఎంత గొప్ప దేవుడు. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు, కృపతో రక్షించే నన్ను ప్రభు యేసు, చేర్చే యేసు, సర్వంబులో నాకు సర్వమేసు, సర్వంబులో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాది దేవుడు యేసు, కృపతో నన్ను పిలిచే ప్రభు యేసు, ఉపకారి నన్ను చేర్చే యేసు. అవునయ్యా, నువ్వు మా ఉపకారివి, వైద్యుడు ప్రభువా. సంఘాన్ని అనేక మంది రోగులు స్వస్థపరచబడగలిగే ఒక హాస్పిటల్గా మీరు నియమించారు. కానీ ఇది పరిశుద్ధులని వారు తాము కనపరుచుకునే మ్యూజియం కాదని మరొకసారి మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రం. లార్డ్ హెల్ప్ us టు అండర్స్టాండ్ యువర్ విజన్ ఓ గాడ్. నీ దర్శనాన్ని మేమందరం అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ బోధకుడు తిని త్రాగుతున్నాడేంటి సుంకరులతోనూ పాపులతోనని శిష్యులను బలహీనపరిచే వాళ్ళు తయారయ్యారు. అయితే శిష్యులు కూడా అర్థం చేసుకోవాలి, తమ నాయకుడు, తమ రక్షకుడు, తమ రబ్బీ ఎందుకు ఈ లోకానికి వచ్చారో. ప్రభువు నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. పాపము చేత క్షీణించిపోయిన మమ్ములను, పాపమనే రోగము చేత సతమతమవుతున్న మమ్ములను, మరణపు అంచుల వరకు వెళ్ళిపోయిన మమ్ములను ప్రభువా వైద్యుడిగా లోకానికి వచ్చి, పరమ వైద్యుడిగా లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ నువ్వు స్వస్థపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. లేవి అనే పేరు బాగానే ఉంది, కానీ సుంకపు మెట్టు దగ్గర కూర్చుని లోక సంబంధ విషయాల్లో బిజీ అయిపోయాడు. కానీ లేవిని నిజముగా నిన్ను హత్తుకుని వాడిగా మీరు చేశారు ప్రభువా, నీకు స్తోత్రాలు. రక్షణను ఇచ్చే దానమే కానీ మేము పొందుకునేది కాదు, లేదా మేము మా సొంత పనుల ద్వారా, మా భక్తి కార్యక్రమాల ద్వారా, మేము చేసే తీర్థయాత్రల ద్వారా సంపాదించుకునేది కాదనే విషయం మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యాన్ని మా అందరిలో మీరు పదిలపరిచి వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. దేవుడు నాతో మాట్లాడాడన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? షల్ వి గివ్ గ్లోరీ టు గాడ్. దేవునికి సకల ఘనత మహిమ ప్రభావంలో కలుగును గాక. ఆమేన్.